మిథిలేష్ రెడ్డి లాంటి ఫుల్ ఫిట్ స్ట్రాంగ్ పర్సనాలిటీ 6 పలకల దేహం కలిగిన వ్యక్తితోటి ఆర్మ్ రెజ్లింగ్ పెడితే అలవోకగా ఓడించి అల్లల్లాడిచ్చిండు రోహిత్. తన స్ట్రెంగ్త్‌ని, బలాన్ని చూపిచ్చిండు. అది సరదాగా పెట్టిన గేమ్. అటెనక సీరియస్‌గా పెడుతున్నావు అని చెప్పి మ్యూజికల్ చైర్ పెట్టి ఎవరు ముందు కూర్చుంటే వాళ్ళే స్ట్రాంగ్ అంటే అందరికంటే ముందు కూర్చొని తను స్ట్రాంగ్ అని నిరూపించుకున్నాడు. తర్వాత టీమ్ అప్ అయిన తర్వాత టీమ్ గేమ్‌లో కూడా తన వంతు స్ట్రాటజీని వేసి 4 దిక్కుల 4 బలాలుంటే అప్పుడు గట్టిగా పోతాం. అన్ని దిక్కుల మనం స్ట్రాంగ్ ఉండగలుగుతాం అని ఒక స్కెచ్ చేసి టీమ్‌ని గెలిపించి, టీమ్‌ని నడిపించి తన వంతుగా టఫ్ ఇచ్చిన స్ట్రాంగ్ పర్సనాలిటీ, మంచి గేమర్, తెలివిగల్లోడు రోహిత్. అట్లాంటి రోహిత్‌కి ఏదో చిన్న రూల్ బ్రేక్ అయింది, తాళ్ళు పట్టుకున్నాం అన్న రూల్ తోటి యెల్లో కార్డ్ ఇచ్చుడు ఏందబ్బా? అర్థం కాదు. అది ఎవరిని ట్రిగ్గర్ చేద్దామని? అంటే రోహిత్‌ని ట్రిగ్గర్ చేసి వాటర్ కొట్టినట్టు ట్రిగ్గర్ చేస్తే ఆ తర్వాత అంతా కూడా అవుట్‌పుట్ బాగొచ్చిందనుకోని ఈసారి యెల్లో కార్డ్ ఇస్తే ఇంకా అవుట్‌పుట్ బాగిస్తాడు అని అనుకుంటుర్రా? లేదంటే చిన్న చిన్న రూల్స్ బ్రేక్ చేసిండు అని రోహిత్‌ని పాయింట్ ఔట్ చేయడానికి గల కారణం ఏందంటే మనకి అరే ఏందబ్బా రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏందని మనం ట్రిగ్గర్ చేద్దాం అనుకుంటుర్రా వాళ్ళు? మీకేమనిపించింది కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. అసలు యెల్లో కార్డ్‌కి రోహిత్ అర్హుడా? మీరు అదే గేమ్ కరెక్ట్‌గా చూస్తే నేను స్లో పెట్టుకొని మళ్ళీ చూస్తే అందులో అమన్ పట్టుకుంటుండు తాళ్ళని, చాలామంది లేడీస్ పట్టుకుంటుర్రు తాళ్ళని. ఆటోమేటిక్ ఇట్లా పోయేటప్పుడు ఆళ్ళు వెనక్కి గుంజుతాంటే తాడు పట్టుకొని గుంజుకుంటున్నారు. ఇష్టం ఉన్నట్టుగా తిరుగుతున్నారు. తిరిగినప్పుడు తాళ్ళు పట్టుకుంటున్నారు. ఒక్క రోహిత్ మాత్రమే తాళ్ళు పట్టినట్టుగా రోహిత్ కోసం గేమ్ పాస్ చేసి, ఒక్క రోహితే తాళ్ళు పట్టినట్టు రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం. అందరికంటే ఈరోజు బెస్ట్ ప్లేయర్ ఎవరు? అసలు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే ఎవరికి ఇయ్యాలి అంటే అది ఖచ్చితంగా రోహిత్‌కి ఇయ్యాలి. అన్ని గేమ్‌లలో తనే ఫస్ట్ గెలిచిండు. అవునా కాదా? మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఆఫ్ ద డే ఈరోజు. అసోంటిది మనోడికి యెల్లో కార్డ్ ఇవ్వడం ఏందో ఆశ్చర్యం. మీ ఒపీనియన్ ఏందో కింద కామెంట్ చేయండి. అండ్ ఈరోజు హైలైట్స్ ఏంటి తెలుసా? అమన్ వర్సెస్ అపూర్వ మంచి గట్టి పంచాయతీ జరిగింది. అందులో అపూర్వ స్ట్రాంగ్‌గా కొట్లాడే ప్రయత్నం చేసింది. అమన్ కూడా గట్టిగా అరెస్ట్ చేసిండు. అండ్ అపూర్వ ఎక్స్‌ప్రెషన్స్ నాకు మళ్ళీ సీజన్ 7 కంటెస్టెంటే యాదికొస్తాంది. అవే సేమ్ ఎక్స్‌ప్రెషన్స్ కనబడుతున్నాయి. లుక్ అలైక్. ఎవరో కింద కామెంట్ పెట్టిర్రు. నేను అపూర్వ ఫ్యాను. నువ్వెవరితో కంపేర్ చేయకు. అపూర్వ ఈజ్ యూనిక్ అని పెట్టిండు. అప్పుడే ఫ్యాన్స్ అప్పుడే చుట్టాలైపోయారట్రా. అప్పుడే ఫ్యాన్స్. ఓకే ఫైన్. అమన్ ఒక మాట అన్నాడు. నీ వల్ల నాకు నెగటివిటీ వచ్చింది. నీ వల్ల రోహిత్‌కి అంతా బానే ఉన్నది. నాకు దెబ్బలు తాకినాయి. నాకు నెగటివిటీ వచ్చింది. నేను గెలిచినా ఉపయోగం లేకుండా, సుఖం లేకుండా పోయింది నాకు అన్నట్టుగా అమన్ ఒక మాట అన్నాడు. 10 రోజుల క్రితం షూటింగ్ అయిన ఎపిసోడ్ నిన్న టెలికాస్ట్ అయితే ఆ తర్వాత ఈ ఎపిసోడ్ షూటింగ్‌లో హౌ అమన్ నోస్ ఇది నెగెటివ్‌గా పోయింది అని. అంటే ఆ రోజు జరిగిన ఎపిసోడ్ అతనికి నెగెటివ్ అయితదని అప్పుడే అతనికి ఎట్లా తెలిసింది? దానికి కారణాలేంటి? మీరేమనుకుంటున్నారు? నేనేమనుకుంటున్నా అంటే తనకి ఆల్రెడీ 'బిగ్ బాస్'కి సంబంధించిన ఎక్స్‌పర్ట్స్ పరిచయాలు ఉండడం వల్ల అక్కడ జరిగిన సినారియో అంతా వాళ్ళకి ఎక్స్‌ప్లెయిన్ చేస్తే వాళ్ళు చెప్పుండొచ్చు. ఇది నీకు నెగెటివ్‌గా పోతది. అది రోహిత్‌కి పాజిటివ్‌గా పోతది అని చెప్పుండొచ్చు. దానివల్ల అతను నెక్స్ట్ డే షూట్‌లో ఆ తర్వాత రోజు షూట్‌లో ఈ సిట్యుయేషన్స్ అన్నీ జరుగుతా ఉంటే అప్పుడు తనతోటి అపూర్వతోటి కొట్లాడిండు. నీ వల్ల నాకు నెగెటివ్ అయింది. నీ వల్ల నాకు నెగెటివ్ అయిందని. ఎందుకంటే నిన్న జరిగిన షూటింగ్‌లో నెగెటివ్ అయిన పాయింట్ నెక్స్ట్ డే అతను నెగెటివ్ అయింది అని ఎట్లా కొట్లాడగలిగిండు? లేదంటే అతనికి అంత నాలెడ్జ్ ఉండాలి గేమ్ మీద. ఇది నెగెటివ్‌గా పోతది అపూర్వ చేసిన పని అమన్‌కి అని. యాహ్! మీరేమనుకుంటున్నారు? అసలు ఎట్లా తెలుసు? ఏం కథ? సరే ఈరోజు రోహిత్ నాకు బాగా నచ్చిన ఇంకొక పాయింట్ తెలుసా? రోహిత్ ఈరోజు ఈ ఓట్ అప్పీల్ అనేది వాళ్ళ టీమ్‌లో స్ట్రాంగెస్ట్ టీమ్ గెలిచిన తర్వాత ఓట్ అప్పీల్ అనేది రోహిత్ టీమ్ లీడర్‌గా డిసైడ్ చేయాలి ఎవరికి ఇయ్యాలి అని. మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్‌గా. ఎవరికి ఇయ్యాలి? ఓట్ అప్పీల్ ఎవరికి ఇయ్యాలని డిసైడ్ చేయాలి. అప్పుడు ఆల్రెడీ రాజకుమారి నా దగ్గరున్న డెసిషన్ రివర్స్ ద డెసిషన్ అనే కార్డ్ ఉంది కదా! దాంతో ఎవరికి ఓట్ అప్పీల్ ఇచ్చినా నేను ఆ కార్డ్ యూజ్ చేసి నేను ఆళ్ళ ప్లేస్‌కి పోయి ఓట్ అప్పీల్ చేసుకుంటా అని అన్నది. రాజకుమారి తప్పు చేస్తున్నట్టు కాదు. ఖచ్చితంగా అది కార్డ్ వాడుకోవాలి. ఆ కార్డ్ ఆ టైంలో వాడకపోతే ఏ టైంలో వాడడానికి లేదు. ఈరోజే ఎపిసోడ్‌లో ఖతం చేయాలి కార్డ్ అని చెప్పిర్రు. కాబట్టి రాజకుమారి ఆ కార్డ్‌ని కరెక్ట్‌గా వాడుకోవాలి. కరెక్ట్ అంటే అదే టైం కరెక్ట్. రాజకుమారి ఆలోచించింది 100% కరెక్ట్. అండ్ ఫస్ట్ ఓట్ అప్పీల్ నేనే చేసుకోవాలన్న కోరిక ఉండడం తప్పు లేదు. ఓట్ అప్పీల్ చేయడం చాలా మంచి పద్ధతి. ఎందుకంటే జనాలకి తెలుస్తది. జనాలకి రిక్వెస్ట్ చేసినట్టు అయితది. ఆ క్లిప్‌ని తీసుకుపోయి ఇన్‌స్టాగ్రామ్‌లో పారేస్తే లచ్చల మిలియన్స్ ఆఫ్ వ్యూస్ వస్తాయి. అదంతా కూడా ఓట్ బ్యాంక్‌గా తయారైతది. తప్పే లేదు. తన దగ్గరున్న పవర్‌ని కరెక్ట్‌గా యుటిలైజ్ చేసుకుందామంది రాజకుమారి. ఆ మాట చెప్పిన తర్వాత కూడా ఎవరికి నేనిచ్చినా రోహిత్. ఎవరికి నేను ఓట్ అప్పీల్ ఛాన్స్ ఇచ్చినా
ఖచ్చితంగా రాజకుమారి తీసుకుంటదన్నప్పుడు, నేను రాజకుమారికే ఇచ్చేస్తే లొల్లిపోతది గదా! అని అనుకోలేదు. ఎవరికిచ్చినా ఉపయోగం లేదు అని అనుకోలేదు. తన వంతుగా తన ఒపీనియన్‌ని నాకు మా టీమ్‌లో సృష్టి చాలా టఫ్ ఇచ్చింది. అక్కడ కీస్ అటువైపు బలం లేదు. అటువైపు బలాన్ని మాకు సపోర్ట్‌ని బాగా ఇచ్చింది ఎవరంటే సృష్టి. కాబట్టి సృష్టి పెట్టిన కష్టానికి నేను ఓటప్పిలు తనకిస్తున్నా అని జెప్పిండు. తన బాధ్యతగా తను ఎవరికియ్యాలనుకుంటో తనకిచ్చేసిండు. ఆ తర్వాత అక్కడ రివర్స్ అయితదా? డెసిషన్ రివర్స్ అయితదా? ఇగ ఏదన్నా గాని గంగలో పోనీ. నేనేం జేయాలో నేను అది జేస్తా అని తన పాయింట్‌ని పెట్టే ప్రయత్నం చేసిండు చూడు. అది భలే అనిపించింది. నిన్న గూడా ఒక విషయం జెప్పాలే. నిన్న గూడా ఝాన్సీ తాడు కట్టినప్పుడు బజర్ మోగిన తర్వాత ఆ తాడు అట్నే ఉంది గదా! ఆ తాడు తీసేసుకుందాం అనే లోపు బజర్ మోగింది. అప్పుడు కూడా రోహిత్ ఆల్రెడీ కట్టేసింది. అయిపోయింది. బజర్ మోగింది. ఇప్పుడు నేను ఆ తాడుని అట్నే ఉంచుకుంటే ఝాన్సీకైనా సపోర్ట్ చేసినట్టుంటది. ఝాన్సీ కూడా యాక్సెప్టబుల్‌గా ఉంటది. ఇఫ్ ఇన్ కేస్ నేనిప్పుడు నాకిష్టం లేదు. కానీ బజర్ మోగింది తీసేలోపు అని చెప్తే ఝాన్సీ విషయంలో నేను నెగెటివ్ అయితా అనే పాయింట్‌ని కూడా బ్రెయిన్‌లో పెట్టుకోకుండా అప్పటిదప్పుడు చెప్పి పారేసిండు మొఖం మీద. నాకు ఇష్టం లేదు. నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తదేమో ఫస్ట్ నుంచి జీడీ నుంచి మేము ట్రావెల్ అయితున్నాం. ఒకటే బ్యాచ్‌లో మేము జీడీ చేసినాం. గ్రూప్ డిస్కషన్ చేసినాం. అయినా గాని నాకు ఫస్ట్ ప్రిఫరెన్స్ చేయకుండా అందరికీ కట్టినాక ఇక అంటే అందరి ఇళ్ళకి పోయి కార్డులు వంచినాక లాస్ట్‌కొచ్చి మన ఇంటికి కార్డ్ ఇత్తే ఎంత కోపం అవుతది దగ్గర చుట్టాలు. ఆ టైప్‌లో కోపం వచ్చింది. ఆఫ్‌కోర్స్ ఝాన్సీ దగ్గర ఎక్స్‌ప్లనేషన్ కరెక్ట్ వాలిడ్ ఎక్స్‌ప్లనేషన్ ఉంది. కానీ మనోడు చెప్పాల్సిన అవసరం లేదు. అయినా గాని చెప్పిండు. "నువ్వు అట్లా ఎందుకు చేయలేదు? నాకు నచ్చలేదు." అంటే తనకు నచ్చని పాయింట్ తను పెట్టే ప్రయత్నం చేసిండు. మంచైతే చెడైతది. తర్వాత ఏవో అయితాయి అని ఆలోచిస్తలే. ఆన్ ద స్పాట్ ఆయనకు అనిపించింది చెప్పే ప్రయత్నం చేస్తాండు. ఈరోజు కూడా అంతే. సృష్టికిచ్చిండు. ఎందుకిచ్చిండు? సృష్టి కరెక్ట్ వాల్యుబుల్ అనిపించింది. సృష్టికి ఇచ్చేసిండు అంతే. తన ఎఫర్ట్ నచ్చింది. ఇచ్చిండు. రాజకుమారి మార్చుకొని లేదంటే లేదు. తను ఇవ్వడం వల్లనే గదా! జడ్జెస్ కూడా ఒకానొక అంటే పాయింట్ ఆఫ్ వ్యూలో చూసి ఇప్పుడు మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికిద్దాం ఈరోజు అంటే సృష్టికిచ్చారు. ఎందుకిచ్చారు సృష్టికి? సృష్టి తన ఎఫర్ట్స్ బాగా చూపించింది గేమ్‌లో. తన తాళము ఆల్రెడీ కీస్ తనకి దొరికిన అంటే తన టేబుల్ మీద నుంచి లేక కింద పడిపోయి వేరేటోళ్ళెవరో తీసుకొని ఇదంతా గందరగోళం అయిన తర్వాత కూడా కీస్ దొరికిన తర్వాత ఆ కీస్‌ని అభిజిత్ భాయ్ దగ్గర ఉంటే అది ఇవ్వాలనా? ఏం జేయాలి? అని అంటే డెసిషన్ పెండింగ్‌లో ఉంటే ఆ టేబుల్ మీద పెట్టండి సార్. ఓకే. నేను అంటే టేబుల్ మీద పెట్టేయాలనా? అంటే టేబుల్ మీద పెట్టేయండి తీసుకుంటాను సార్ నేను మళ్ళీ అని కష్టపడి తీసుకునే ప్రయత్నం చేసింది. లేదు సార్ కింద పడిపోయింది నా చేతుల్లోకెళ్ళి నాకు ఇచ్చేయండి అంటే ఇచ్చేస్తాడు ఆయన. కానీ అట్లా కాదు అక్కడ పెట్టండి మళ్ళీ తీసుకుంటా అన్నది చూడు. అవి వాళ్ళకి ఎఫర్ట్స్ నచ్చినాయి. అండ్ సృష్టి సేమ్ ఆర్మ్ రెజ్లింగ్‌లో లేడీస్‌కి మధ్యలో ఆర్మ్ రెజ్లింగ్ పెడితే ఫస్ట్ అపూర్వ వర్సెస్ సృష్టి జరిగింది కదా! అక్కడ సృష్టి తన పవర్ చూపించింది. తన బలాన్ని చూపించింది. అపూర్వని అసలు హచ్ అనేలోపు తీసి పడేసింది అంతే. అసలు కళ్ళు మూసి తెరిచేలోపు సృష్టి గెలిచింది. తన స్ట్రెంత్ చూపించింది. అండ్ తన పాయింట్ పెట్టే ప్రయత్నం చేసింది మధ్యలో కూడా. ఇవన్నీ కూడా తనకి ప్లస్ అయినాయి. అందుకే మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ అయింది ఈరోజు. తన ఓటప్పిలు తను చేసుకుంది. సో, చాలా బాగా జరిగిందబ్బా! ఎపిసోడ్ అంతా కూడా సూపర్‌గా జరిగింది. అన్నీ డీటెయిల్‌గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. అండ్ అన్నిటికంటే ముందు ఎవరెవరికి సృష్టిని చూస్తే ఎస్పెషల్లీ 90స్ కిడ్స్ ఎవరైతే ఉన్నారో ఎవరికి సృష్టిని చూస్తే ఆ 90స్ కిడ్స్‌లో మనకి వన్ ఆఫ్ ద ఫేవరెట్ ఒక హీరోయిన్ ఉండేది. ఆ హీరోయిన్‌ని చూసినట్టే అనిపించింది అని ఎవరెవరికి అనిపించింది? ఆ హీరోయిన్ పేరేంటిది? సృష్టి ఏ హీరోయిన్‌కి రిజెంబుల్‌గా అనిపించిందో కింద కామెంట్‌లలో చెప్పే ప్రయత్నం చేయండి. ఓకే. రైట్. అండ్ రోహిత్‌కి యెల్లో కార్డ్ ఇవ్వడం మీద మీ ఉద్దేశం అంటే మీకేమనిపించింది కింద కామెంట్‌లో చెప్పే ప్రయత్నం చేయండి. అండ్ కొత్తగా ఛానల్ చూస్తుంటే సబకరైజ్ అంటే సబ్‌కరైజర్స్ సబ్స్క్రైబ్ చేసుకొని గంట కొట్టుర్రి అలానే సింబల్ ప్రెస్ చేసుకొని పెట్టుకొని నోటిఫికేషన్ వస్తాయి. పాతోళ్ళు లైక్ కొట్టుర్రి కొత్తోళ్ళు మీకు నచ్చిన కాడ లైక్ కొట్టే ప్రయత్నం చేయండి. మీ ఒపీనియన్ షేర్ చేస్తూ ఉండండి. రైట్. ఇవాళ ఇంకా హైలైట్స్ ఏంటంటే లవర్ బై చరణ్ అంట పేరు పెట్టేసిర్రు. లవర్ బై చరణ్ నిజంగా చూస్తే మనోడికి మామూలు ఫాలోయింగ్ రాలేదు. ఎస్పెషల్లీ గర్ల్స్ ఫాలోయింగ్ గట్టిగా వచ్చింది అబ్బా. ఇన్స్టాగ్రామ్ మొత్తం 120,000 మంది 0 ఫాలోవర్స్ తోటి స్టార్ట్ అయిన చరణ్‌కి ఈరోజు 125,000 మంది ఫాలోవర్స్ వచ్చిర్రు. అందులో అంతా గర్ల్ ఫాలోయింగే. మొత్తం గర్ల్ ఫాలోయింగ్ ఉంది. మెసేజ్‌లు అన్నీ చూస్తా అంటే అసలు లవ్ యూలు ఓయమ్మ చరణు ఏమన్నా రీచ్ అయ్యిండు అన్న ఫీలింగ్ వచ్చింది. అసలు 0 నుంచి చూడు రోహిత్‌కి ఇంకా ఫాలోవర్స్ రాలేదు. రోహిత్‌కి జస్ట్ ఎంత 10,000 ఫాలోవర్స్ ఏమో ఉన్నట్టున్నారు. మిగతా వాళ్ళందరికీ గట్టి ఫాలోవర్స్ కొడతా ఉన్నారు. చరణ్ ఈరోజు మిథిలేష్‌కి ఒక స్వీట్ వార్నింగ్ ఇస్తాడు. నాకు ఒరేయ్! ఏం కాన్ఫిడెన్స్ రా నీది అన్న ఫీలింగ్ అంటే సారీ ఏం కాన్ఫిడెన్స్ అబ్బా నీది అన్న ఫీలింగ్ వచ్చింది. నిజంగా చెప్తానా మిథిలేష్ వచ్చి చరణ్‌ని
నువ్వు వీక్ అనుకుంటున్నా ఎందుకంటే బాడీ అసలు ఏం లేదు కదా వీక్ కదా అనిపిస్తే నన్ను వీక్ అని అంటున్నావు అంటే నేను స్ట్రాంగ్ కాదు నేను వీక్ అని నువ్వు అంటున్నావు నేను ఫిజికల్గా స్ట్రాంగ్ కాదు అంటున్నావు అంటే నీకు బుద్ధి లేదని నేను అంటున్నా అంటాడు. బుద్ధి లేదు ఎందుకు అంటున్నావు అంటే నేను ఫిజికల్గా స్ట్రాంగ్గా కాదా అనేది నువ్వు చూడలేదు, చూడకుండా నువ్వు డిసైడ్ అవుతున్నావు. అందుకే నువ్వు మెంటల్గా స్ట్రాంగ్గా కాదా నాకు తెలియదు కాబట్టి నీకు బుద్ధి లేదు అంటాడు. ఒరే ఏమి లాజిక్లు పడతాడు. అండ్ అదేంటి మ్యూజికల్ చైర్ జరుగుతున్న టైంలో అందరు అమ్మాయిలు వచ్చి ఒకటేసరికి దాని మీద కుర్చీ మీద పడదే మనోడు సంచాలకు ఉంటాడు. ఇప్పుడు చాలా టఫ్ చరణ్ ఏమంటావంటే అంటే ఆ సీటు ప్లేస్లో నన్ను ఊహించుకుంటున్నా అందరూ వచ్చి నా మీద పడ్డట్టుంది అనే ఒక పంచ్ చేస్తాడు చూడు. అలా ఎక్కువ స్క్రీన్ ప్రెజెన్స్ లేకపోయినా సరదాగా అట్లా పంచులు పడతా ఉంటే గమ్మత్ అనిపిస్తుంది. మనం చూస్తా అంటే ఒక డిఫరెంట్ అంటే స్ట్రాంగ్గా కనబడతలే, జోవియల్గా కనబడుతుంది, గమ్మత్ కనబడుతుంది మనిషిని చూస్తాడు. ఎంతమందిని చరణ్ని చూస్తే ఇంప్రెసివ్గా అనిపిస్తుందో కింద కామెంట్ చేయండి. యా అండ్ అపూర్వ ఆల్సో అండ్ దీపక్ పాపం ప్రతిసారి దీపక్ ఏదో ఒక స్కెచ్ చేస్తాడు. ఇది మన జులై సినిమాలో డైలాగ్ లాగా వాడు ఎక్స్ దొంగ ఎటువంటి దొంగతనం చేసినా 5 నిమిషాల్లో దొరికిపోవడం వాడి స్పెషాలిటీ అన్నట్టు దీపక్ ఏదో స్కెచ్ చేసిండు, మిథిలేష్ ఏమో పిస్తా అన్నాడు. కథం అర్రే నువ్వు పోయి మిథిలేష్కి చెప్పుడేందో మిథిలేష్ బయట పెట్టడేందో ఆగంగా తరలే పిడిచిపెట్టిండు. అవునా కదా? దీపక్ ప్రతిసారి ఏదో ఒక చిన్న దాంట్లో దొరికిపోతూ ఉంటాడు, గమ్మత్ అనిపిస్తుంది. ఎఫర్ట్స్ పెడతా ఉంటాడు, కాకపోతే ఇట్లాంటి వాటిలో దొరికిపోతూ ఉంటాడు. వీక్ టీమ్ కెప్టెన్. వీక్ టీమ్ ఓడిపోవడానికి 2 రీజన్స్ ఉన్నాయి. యాక్చువల్లీ షూటింగ్ స్పాట్లో జరిగిన ఇంకొక రీజన్ కూడా నాకు తెలుసు, అది కూడా మీతో ఎక్స్ప్లెయిన్ చేసే ప్రయత్నం చేస్తా. గాయత్రికి ఎల్లో కార్డు ఇవ్వడం మీకు ఎట్లా అనిపించింది? గాయత్రి ఎల్లో కార్డుకి ఎలిజిబుల్లా కాదా కింద కామెంట్లో చెప్పండి. యాక్చువల్లీ స్ట్రాంగ్ టీం తీసుకున్న స్ట్రాంగెస్ట్ డెసిషన్ ఏంటంటే అందరూ కలిసి ఎల్లో కార్డు తీసుకుపోయి గాయత్రికి ఇవ్వడమేమో అన్న ఫీలింగ్ వచ్చింది. ఎందుకంటే ఈరోజు చేసిన పని కాదు, అసలు ఆమె టాప్ 15కి రావడానికి ఎటువంటి ఎఫర్ట్స్ పెట్టలేదు. అవన్నీ వీళ్ళకి మనసులో ఉంటాయి కదా, అందరికీ అనిపిస్తున్నాడు గుట్ట. అసలు ఆమెను ఎట్లా సెలెక్ట్ చేసిర్రా, ఏ బేసిస్ మీద టాప్ 15 పట్టుకొచ్చిరా వీళ్ళు అని చెప్పి అందరూ ఇట్లా మసులుతూ ఉండొచ్చు లోపల. టక్కన ఛాన్స్ దొరికింది, వేసేద్దాం వేసేయాలా అనుకున్నట్టు అందరూ అనుకుని వేసేద్దాం అని చెప్పి ఎల్లో కార్డు ఇచ్చిరేమో అన్న ఫీలింగ్ వచ్చింది నాకు. యా ఓకే, ఓపెన్ చేస్తే ఈ రోజు నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది అని చెప్పింది శ్రీముఖి. హైలైట్ ఏంటంటే లాస్ట్ సీజన్లో కూడా ప్రతి ఎపిసోడ్లో ఈ రోజు నుంచి అసలైన అగ్ని పరీక్ష స్టార్ట్ అవుతుంది. ఎప్పుడో స్టార్ట్ అయింది కదా అక్క, ఇప్పుడు మళ్ళీ కొత్తగా స్టార్ట్ అయ్యేది అన్న ఫీలింగ్ వస్తుంది. కాకపోతే ఈరోజు మళ్ళీ ఈ ఫైర్ కార్డ్స్ని వాడుకునేది. మొన్న అగ్ని పరీక్ష అసలైంది స్టార్ట్ అవుతుంది అన్నది ఎందుకు, ఫైర్ కార్డ్స్ ఎంట్రీ కాబట్టి. ఈరోజు అసలైన అగ్ని పరీక్ష అన్నది ఎందుకంటే వీటిని వాడుడు అని చెప్పి, అట్లా ఎల్లో కార్డులు ఇచ్చుడు కూడా ఈరోజే చాలా అవుతుంది అని చెప్పింది. సో ఫైర్ కార్డ్స్ ఎల్లో కార్డ్స్తో రసవత్తరంగా సాగబోతుంది ఇక షో అని చెప్పింది. ఇప్పటిదాకా ప్రయాణం, ఇప్పటి నుంచి పరీక్ష అన్నది. నిన్న మొన్న పెట్టింది పరీక్ష కదా, జీడీలో జరిగింది పరీక్ష కదా, ఆడిషన్లో జరిగింది పరీక్ష కదా, ఏం మాకు ఎందుకు అక్క ఈ శిక్ష? రైట్, సరే టైంపాస్గా అంటే వాళ్ళు జూరీని పిలుస్తున్నాం అన్నారు. జూరీని పిలవగానే నవదీప్ అండ్ శ్రీముఖి పట్టుకుని ఆర్మ్ రెజ్లింగ్ చేసినట్టు చేసారు. ఎందుకంటే ఆ టాస్క్ తర్వాత ఉండబోతుందని ఇండైరెక్ట్గా మనకి హింట్ ఇచ్చినట్టు. సరే, ఆ తర్వాత నవదీప్ అని అంటాడు ఏమంటే ఇచ్చేయమంటారా ఎల్లో కార్డ్ ఇచ్చేయమంటారా అని చెప్పి టైంపాస్ చేసి, ఆ తర్వాత ఇక్కడ నుండి వేసే అడుగు బిగ్ బాస్ ఇంటికి నడిపిస్తూ ఉంటుంది, జాగ్రత్తగా వేయండి. ఇక్కడ నుంచి మేము పెట్టే పరీక్షలు తెలివికి, ధైర్యానికి, ఓర్పుకి, పట్టుదలకి అసలైన అగ్ని పరీక్ష అని చెప్పారు. అంటే టఫ్ ఉంటుందని చెప్పి ఆయన నవదీప్ నుండి మీరే మీ బలం, మీరే మీ బలహీనత. బిందు మాధవ్ గారు ఉండి స్టెప్ తీసుకునే ముందు బాగా ఆలోచించి తీసుకోండి అని. అభిజిత్ ఉండి ఫస్ట్ ఇంప్రెషనే కాదు గేమ్ చూడంగానే ఆలోచించి డెసిషన్ తీసుకోండి అని చెప్పి ఆయన చెప్పాడు. ఒక్కరోజు ఒక ఫైర్ కార్డు వాడే అవకాశం ఉంటుంది, ఒక్కొక్కసారి ఒక్కొక్కరికి ఫైర్ కార్డు వాడే అవకాశం ఉంటుంది. ఈరోజు రాజకుమార్కి ఇస్తున్న అవకాశం. రివర్స్ ద డెసిషన్ అనేది ఈరోజు ఎలాంటి సందర్భంలో వాడతావు, ఎప్పుడు వాడతావు, ఎట్లా వాడతావు అనేది నీ ఇష్టం. సమయం సందర్భం చూసుకొని నీ ఇష్టం వచ్చినట్టుగా నువ్వు ఎక్కడంటే అక్కడ ఎవరైనా డెసిషన్ తీసుకుంటే దాన్ని మార్చాలని కూడా మార్చచ్చు. మీకు ఏదన్నా ఉపయోగపడేది ఉంటే దాన్ని నచ్చినట్టుగా మార్చుకోవచ్చు, మీ ఇష్టం అన్నట్టుగా ఒక బంపర్ ఆఫర్ ఇచ్చారు అనమాట. ఓకే, ఆ తర్వాత కంటెస్టెంట్ క్వాలిటీ టెస్ట్ ఇప్పుడు మనం చేయబోతున్నాం. ఆటలో అవ్వకుండా ఉండాలంటే బలి కావాలి బాహుబలి అని చెప్పి, బాహుబలి లాగా మీరు మంచి నిరూపించుకోవాలన్నట్టే అంటే స్ట్రాంగ్ అని చెప్పి నిరూపించుకోవాలని చెప్పి గేమ్ పెడుతున్నాం. రోజుకో థీమ్ ఉంటుంది, కండబలం థీమ్ ఈరోజు అని చెప్పి రోజుకో థీమ్ అంటే మంచిగా ఉంటుంది. ఇట్లా మరి చాప్టర్ వైజ్గా థీమ్ వైజ్గా పోతే మంచిగా అనిపిస్తుంది, చూడడానికి కూడా మాకు కూడా ఇంట్రెస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్. ఈసారి బాగా ప్లాన్ చేస్తున్నారు, ఈసారి బాగా డిజైన్ చేస్తున్నారు. అండ్ ఈసారి మీకు టీఆర్పీ రావాలని చెప్పి మంచి వాళ్ళు లేదంటే జనాల్ని కించపరిచి అవమానించి ఏదో ఒకటి చేసి బయటకు పోతే వాళ్ళు గట్టి కొడతారు, ఓరినప్పుడు మీకు టీఆర్పీ వస్తుందని చెప్పి మీరు రకరకాల స్కెచ్లు వేసిర్లే ఈసారి. కానీ ఉన్నోళ్ళు అయితే బాగానే ఉన్నారబ్బా, ఆ టాప్ 15లో ఉన్న వాళ్ళు అయితే మంచిగానే ఉన్నారు. కొంతమంది ఒకరిద్దరు అంత పెద్ద గేమ్ అనిపించదు కానీ మిగతా వాళ్ళంతా ఓకే.
రైట్. కంటెస్టెంట్ క్వాలిటీ పరీక్ష కింద ఈరోజు ఎంవీపీ కూడా ఉంటుంది. అందరికంటే బాగా ఆడిన వాళ్ళకి ఎంవీపీ ఉంటుంది. అండ్ ఒకరికి ఓట్ అప్పీల్ చేసుకునే ఛాన్స్ కూడా ఉంటుంది బాగా ఆడిన వాళ్ళకి. టీమ్ లీడర్ వచ్చేసి అంటే టీంలు వైజ్గా ఆడిపిస్తాం. టీమ్ లీడరు మోస్ట్ ఓట్ అప్పీల్కి ఛాన్స్ ఇస్తాడు మీ టీంలో ఎవరు బాగా ఆడితే వాళ్ళకి. అండ్ ఎంవీపీ వచ్చేసి జడ్జెస్ ఇస్తారని చెప్పి ముందే క్లియర్గా చెప్పేసింది. ఆ తర్వాత సరదాగా మనం ఆర్మ్ రెజ్లింగ్ పెట్టుకుందాం, బలం అన్నాం కాబట్టి మనం బలం గురించి పెట్టుకుందాం అని చెప్పి మిథిలేష్ సారీ ఫస్ట్ వచ్చేసి ఆర్మ్ రెజ్లింగ్కి పిలిచింది. ఎవరు వస్తారు బాయ్స్లో అంటే మిథిలేష్ అండ్ రోహిత్ చేతి ఇద్దరిని తీసుకొచ్చారు. మిథిలేష్ అటు రోహిత్ ఇటు పట్టు ఇట్ట అంటే రోహిత్ అలా బోకగా ఓడిచ్చేసిండు మిథిలేష్ని. అంటే దీనిలో ఫ్యాక్టర్స్ ఉంటాయి, రకరకాల ఫ్యాక్టర్స్ ఉంటాయి. మిథిలేష్ 22 years బాయ్. అఫ్కోర్స్ ఫిట్నెస్ ఉంది, అంటే సాలిడ్ పర్సనాలిటీ, ఫిట్నెస్ ఉంది, 6 పలకల దేహం ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ రోహిత్ కొంచెం ఏజ్ పెద్దది. ఇది మిథిలేష్ కంటే ఏజ్లో పెద్దోడు అండ్ మెచ్యూర్డ్. అంటే 6 ప్యాక్ బాడీ బిల్డర్ కాదు, ఫిట్ పర్సనాలిటీ, అంటే బీస్ట్ కైండ్ ఆఫ్ పర్సనాలిటీ ఉందన్నట్టు. గట్టి అయిపోయింది. సో సూపర్ రోహిత్ ఇచ్చి పడేసిండు. నెక్స్ట్, ఐఎమ్ నాట్ హ్యాపీ విత్ మిథిలేష్ పర్ఫార్మెన్స్. నాట్ ఫస్ట్ టైం, అంటే ఇదే ఫస్ట్ టైం కాదు. మిథిలేష్ చూడడానికి సుక్కోలు ఉన్నాడు, గట్టిగా ఉన్నాడు, కానీ పర్ఫార్మెన్స్లో మాత్రం ఎక్కడ కనబడతలేదు అన్నట్టుగా ఇండైరెక్ట్గా సురుకు పెట్టింది శ్రీముఖి. అటెన్గా గర్ల్స్ని పిలిస్తే అపూర్వ అండ్ సృష్టి వచ్చింది. 2 పేజెంట్ గర్ల్స్ వచ్చారు, పేజెంట్ విన్నర్స్ వచ్చారు అంటే కదా ఫ్యాషన్ వాక్లో విన్నర్స్ ఈ మిస్ అపూర్వ అని పెట్టుకుంటుంది ఈమె. అట్లా ఆమె కూడా ఈ ఫ్యాషన్ వాక్ అంటే ఫ్యాషన్ షోస్లో ఆమె కూడా ఒక ప్లేస్కి చాలా అవార్డ్స్ అవి ఇవి పొందింది కదా. సో ఇద్దరు పేజెంట్ విన్నర్స్ ఉన్నారు, ఇద్దరు కమాన్ అని చెప్తే అయిపోయింది, సృష్టి గెలిచింది. అరే హే, కానీ అపూర్వ దగ్గర ఉన్న బలం ఏంటి తెలుసా? ఫిజికల్ స్ట్రెంగ్త్, మెంటల్ స్ట్రెంగ్త్ కాదు, ఆర్గ్యుమెంటల్ స్ట్రెంగ్త్. మెంటల్ కాదు, ఆర్గ్యుమెంటల్ స్ట్రెంగ్త్ అది ఉంది. సో మామూలుగా గొలుసుకోదబ్బా, గట్టిగా షౌట్ చేస్తా గొలుసుకుంటుంది, స్ట్రాంగ్. సో గర్ల్స్ వర్సెస్ బాయ్స్ పెడుతున్నాం మేము ఇప్పుడు గేమ్ అని చెప్పి అన్నారు. అదేంది అనుకున్నా, కానీ గర్ల్స్కి సపరేట్, బాయ్స్కి సపరేట్ అని చెప్పాలి. గర్ల్స్ వర్సెస్ బాయ్స్ అని చెప్పి ఏదో పెట్టారు. మ్యూజికల్ చైర్. బాయ్స్ ఫస్ట్ రౌండ్గా తిరుగుతూ అంటే అక్కడ ఏదో గ్రీన్ సింబల్స్ ఉన్నాయంటే దాని చుట్టూ తిరగాలంటే ఫస్ట్ ఎవరు అట్లా తిరగలే. ఎప్పుడైతే అపూర్వ సంచాలకంగా మారిందో అప్పుడు రూల్ మారిపోతుంది. అంటే అప్పుడు ఆమె స్ట్రిక్ట్ రూల్స్ అనేది ఫామ్ చేస్తూ ఉంటుంది అన్నట్టు. ఆమె ఆడినప్పుడు కూడా ఆ రూల్ లేదు, కానీ ఆమె సంచాలక అయిన తర్వాత మాత్రం ఆ రూల్ వచ్చింది. ఇది ఒకటి గుర్తుంచుకోవాలి. సరే, ఫస్ట్ రౌండ్లో అందరు రౌండ్గా తిరుగుతున్నారు. అమన్ ఫుల్గా కూర్చున్నాడు, కానీ ఫస్ట్ పోయి కూర్చున్నది రోహిత్. అంటే ఇట్లా కూర్చున్నాడు, పూర్తి తాకిందా లేదో తెలియదు, కానీ అది మనకు క్లమ్జీగా కనిపించింది. ముగ్గురు ఎగబడ్డట్టు కనిపించింది. రోహిత్, అమను, హేమంత్ అందరు ఎగబడుతున్నట్టు కనిపించింది. కానీ ఫస్ట్ కూర్చున్న పర్సన్, అంటే ఇట్లా కూర్చుండబోతున్న పర్సన్ అయితే మనకు కనబడ్డది రోహిత్. సో ఆ రౌండ్లో రోహిత్ గెలిచిండు. ఇక్కడ సంచాలక ఎవరంటే గాయత్రి ఉంది. సంచాలకగా గాయత్రి ఉండి ఫస్ట్ అమన్ అన్నది. అమన్ అన్న తర్వాత శ్రీముఖి నో 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 నాట్ రైట్, అది కరెక్ట్ కాదు అన్నట్టుగా ఆమె గట్టిగా అరిచింది. అరవంగానే అయితే మేబీ రోహిత్ కావచ్చు అన్నది. అంటే నవదీప నుండి ఎందుకు కన్ఫ్యూజ్ అవుతున్నావు, ఫస్ట్ అమన్ ఇచ్చిన కదా, ఇప్పుడు ఏంటి అంటే రోహిత్ అన్నది. క్లారిటీ లేదంటే రోహితే సార్ క్లారిటీ అని. ఆ తర్వాత రోహిత్ ఒక వీక్ కంటెస్టెంట్ని సెలెక్ట్ చేసుకోవాలి బాయ్స్లో అని అంటే రోహిత్కి ఏమో రెడ్ బ్యాండ్ వేసారు. స్ట్రాంగ్ వాళ్ళకి రెడ్, వీక్ వాళ్ళకి బ్లూ. రామకృష్ణని సెలెక్ట్ చేసుకున్నాడు బికాస్ ఇవే గొడవలు స్టార్ట్ కావడానికి. రామకృష్ణకి ఇప్పుడు రోహిత్ అంటే నచ్చకుండా పోతుంది అన్నట్టు. ఏమంటాడు, ఈ రీజన్స్ ఏం చెప్పంటే ప్యానిక్ అవుతాడు, కన్ఫ్యూజ్ అవుతాడు, ప్రజెన్స్ ఆఫ్ మైండ్ ఉండదు. 1కి 2 సార్లు టాస్క్ని కొంచెం రిపీట్ మోడ్లో చేసినట్టుగా చేస్తాడు. సో ఇది మొన్న పజిల్ పెట్టిండు కదా నిన్న, ఆ పజిల్ దానిలో వీళ్ళు గమనిస్తారు అన్నట్టు. వేరే టాస్క్లలో గమనిస్తారు వాళ్ళు ఎట్లున్నారు ఏందనేది. 1-2 సార్లు ఇస్తారంటే నా టెన్షన్కి అంటే ఒక నిమిషం టీం వర్క్ నా టీంలోకి వస్తే టీం వర్క్ వచ్చేసరికి నాకేమైనా వీక్ అవుతుందేమో అని చెప్పి తీసేస్తున్నా అన్నట్టుగా వీక్ టీంకి పంపించేస్తున్నా అని చెప్పి సెలెక్ట్ చేసిండు. ఆర్కే ఉండి అదే మీరు రామకృష్ణ ఉండి ఛాన్స్ వచ్చినప్పుడు చెప్తాను, చూపించకుండా ప్రూవ్ చేసుకుంటాను ఆయన అన్నాడు. కొంచెం ఆగమవుతాడు అబ్బా, అంటే కొంచెం టెన్షన్ పార్టీలానే అనిపిస్తాడు రామకృష్ణ. అంటే ఇంత ఇప్పుడు మనకు రోహిత్ని చూసినంత క్లారిటీతో ఉన్నట్టుగా అయితే ఉండడు, అది మాత్రం వాస్తవం. రోహిత్ పిచ్చి క్లారిటీ అబ్బా. నెక్స్ట్ లవర్ బాయ్ చరణ్ రా అని చెప్పి మనల్ని సంచాలకగా పెట్టగానే గర్ల్స్ అందరూ కూడా ఒక్కరి మీద ఒకరు పడ్డట్టుగా మొత్తం పడ్డారు. పడంగానే చరణ్ అంటాడు, ఆ కింద నేనున్నట్టుంది అంటాడు. నవదీప నుండి ఇక గట్టిగా నవ్వుతాడు, ఊరి అమ్మ వీడేంద్ర పంచల మీద పంచలు ఎత్తాడు. అసలు చరణ్ మాట్లాడితే పంచ్ వస్తుంది అని చెప్పి వీళ్ళు ఫుల్ ఎంజాయ్ చేస్తారు. కానీ ఎపిసోడ్కి ఒక పంచ్ మాత్రం ఉంటుంది, ఒక 4-5 పంచులు ఉంటే గట్టిగా ఉంటుంది, లేదంటే కష్టమవుతుంది. ఎంటర్టైనర్ కేటగిరీ కింద వెళ్ళిపోవచ్చు లోపల మనోడు. సో ఫస్ట్
ఝాన్సీ కూర్చుంది. ఝాన్సీ కూర్చున్నప్పుడు సంచాలక్ డెసిషన్ ఎట్లా చెప్పిండు చూడు. ఆహ్, ఇలా చేయాలి సంచాలక్ అనేటట్టుగా చెప్పిండు. అంటే మనోడు చాలా క్లారిటీగా మొత్తం కూర్చున్నది వేరే పర్సన్ కరెక్టే. కానీ ఫస్ట్ కూర్చున్నది మాత్రం ఝాన్సీయే అని చెప్పే పద్ధతికి ఆ చెప్ అంతేనా? చెప్పే పద్ధతికి నచ్చి ఇలా చేయాలి సంచాలక్ అంటే గుడ్. మంచి ఎగ్జాంపుల్ ఫర్ సంచాలక్ అని చెప్పి అభిజిత్ చెప్పడం. గుడ్ సంచాలక్ అని చెప్పి జడ్జెస్ చెప్పడం. ఆ తర్వాత ఝాన్సీకి రెడ్డి కదా! ఝాన్సీ ఏమో అపూర్వని సెలెక్ట్ చేసుకుంది వీక్ అని చెప్పి. అపూర్వ అని అందరూ వీక్ అని సెలెక్ట్ చేసుకుంటారు. నామినేట్ చేయడానికి రీజన్స్ దొరుకుతున్నాయి. అపూర్వ ఎక్స్‌ప్రెషన్స్ అక్కడ ఆర్గ్యుమెంట్స్ ఇవన్నీ కూడా గట్టిగా లేస్తున్నాయి. మేబీ అపూర్వ 'బిగ్ బాస్' సీజన్ 10లో ఉంటదేమో అన్న డౌట్ కూడా ఉంది నాకు. ఎందుకో తెలుసా? అపూర్వ లాగా ఆర్గ్యుమెంట్లు పెట్టుకునేటోళ్ళు కావాలి. అపూర్వ ఓడిపోయినా గానీ దానికేదో జస్టిఫికేషన్ ఇచ్చుకోవడానికి రకరకాల రీజనింగ్‌లు ఇస్తది చూడు. ఆ రీజనింగ్‌లు ఎట్లుంటాయంటే గమ్మత్తుంటాయి. అంటే జనాలు నెగెటివ్‌గా అనుకోవడానికి లొల్లి అరే! అబ్బా! టార్చర్ రా! గిట్ల చెప్తుందేందిరా? అసలు ఆమె తప్పు. ఆమె ఓడిపోయింది కదా! గట్లంటుందేందిరా? అనేటట్టుగా డిస్కషన్స్ ఉంటాయి చూడు. మనకు ప్రతి సీజన్‌లో ఒక నెగెటివ్ కంటెస్టెంట్ ఉంటది. తప్పుగా అనట్లేదు గానీ, అట్లా ఆర్గ్యుమెంట్లు పెట్టేటోళ్ళు ఉంటారు చూడు. వాళ్ళు 'బిగ్ బాస్‌కి' భలే ఇష్టం. నువ్వే కావాలి రా! 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 హౌస్‌లోకి రా! రా! అని చెప్పి పిలుచుకొని పోతాడు 'బిగ్ బాస్'. 'బిగ్ బాస్‌కి' అవి ఇష్టం. జనాలకి ఎంటర్‌టైన్‌మెంట్ ఉంటదని ఫీల్ అయితాడు ఆర్గ్యుమెంట్‌లలో. సో, ఝాన్సీ అపూర్వని సెలెక్ట్ చేసుకుంది వీక్‌గా. సెలెక్ట్ చేసుకున్నప్పుడు అపూర్వ అంటది. అంటే ఎందుకు అని చెప్పి అడుగుతారు. శ్రీముఖి అడిగితే మెంటల్‌గా ఓకే. కానీ ఫిజికల్‌గా వీక్ అని అంటే అపూర్వ ఉండి ఒకదానిలో పోయినంత మాత్రాన అన్నిట్లో పోయినట్టు కాదు కదా! నేనేంటో నేను ప్రూవ్ చేస్తా. ఐ విల్ ప్రూవ్ మై సెల్ఫ్ అన్నది. ఒకదానిలో ఏం కాదు. ఆహ్, అంటే స్టార్టింగ్‌లో గేమ్స్ ఆడకపోవడం వల్ల వాళ్ళకి అది ఒకటి పడిందన్నట్టు. స్టార్టింగ్‌లో ఏ గేమ్స్ ఆడడానికి పెద్ద ఇంట్రెస్ట్ చూపించకపోయేసరికి, డేర్లు చేయకపోయేసరికి ఈమె కొంచెం వీక్ అన్నట్టుగా పెట్టిర్రు. ఆ తర్వాత ఒక గేమ్ ఆడింది, గెలిచింది, వచ్చేసింది గానీ, ఇప్పుడు ఈ గేమ్‌లో ఆర్మ్ రెజ్లింగ్ పెడితే కూడా టపక్కన ఓడిపోవడం. ఇట్లా ప్రతి దగ్గర ఓడిపోవడం అనేది చూసేసరికి వాళ్ళకి కూడా అనిపిస్తదన్నట్టు. అబ్బా! పోనీలే అని. కానీ అపూర్వకి కూడా ఒక రోజొస్తది. ఆ రోజు మెరిపిస్తది. అందరిని వావ్! అనిపించేలాగా చేస్తది. ఆ టైం కూడా వస్తది. చెప్తున్నా కదా! గుర్తుంచుకోండి. నెక్స్ట్ ఆహ్, ఈమె అపూర్వ సంచాలక్‌గా వచ్చింది. గ్రీన్ డాట్స్ చుట్టే తిరగాలని చెప్పింది. నెక్స్ట్ వచ్చేసి మిథిలేష్ విన్నర్ అయిండు. మిథిలేష్ విన్నర్ అయినాక మిథిలేష్ వచ్చి వీక్ కింద చరణ్‌ని సెలెక్ట్ చేసుకున్నాడు. బికాస్ ఆఫ్ ఫిజికల్ స్ట్రెంత్ అన్నట్టుగా అన్నాడు. చరణ్ నుండి నా ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే నీకు బుద్ధి లేదంటాను అంటాడు. అటెట్టంటావు అని అంటే నా ఫిజికల్ స్ట్రెంత్ నువ్వు చూసినావా? చూడలేదు కదా! చూడందే అట్లా ఫిజికల్ స్ట్రెంత్ లేదంటే మరి నీకు బుద్ధి లేదు. నేను నీ బుద్ధి చూడలేదు కాబట్టి నీకు బుద్ధి లేదంటున్నా అన్నాడు. అనగానే మిథిలేష్ ఉండి నీ పర్సనాలిటీ చూసినాం కదా! అట్రిబ్యూట్స్ నీ పర్సనాలిటీ అవతారం చూస్తంటే అర్థమైతుంది నువ్వు వీక్ అన్నట్టుగా మిథిలేష్ చెప్తే చరణ్ నుండి రైట్ ఐ వాంట్ టు బి యువర్ ఆపోనెంట్ అనుకుంటూ పోయిండు అక్కడికి. బ్లూ టీమ్‌లోకి. కానీ ఓడిపోయారు. ఏం చేస్తాం? నెక్స్ట్ శ్రీముఖి ఉండి ఫైర్ మామూలు ఫైర్ కాదు కదా! అంటుంది. చరణ్ ఇచ్చిన డైలాగులకి మామూలు ఫైర్ లేదు అని చెప్పింది. ఆ తర్వాత నెక్స్ట్ వచ్చేసి చరణ్ సంచాలక్‌గా ఉన్నాడు. అంతేనా? చరణ్ సంచాలక్‌గా ఉన్నాడు. సృష్టి గెలిచింది నెక్స్ట్ రౌండ్‌లో. సృష్టి ఏమో ప్రియాని వీక్ అని చెప్పి తీసేసింది. అంటే ఇక్కడ అన్నీ ఇంపార్టెంటే. కొంచెం బుద్ధి బలం దగ్గర కూడా ఇంపార్టెంటే. అది కొంచెం తక్కువ ఉన్నట్టుంది అన్నట్టుగా చెప్పింది. చెప్తే చూపిస్తా నేనేంటో చూపిస్తాను కూడా ప్రియా పోయింది. చూపిస్తా అనుకుంటే పోయినోళ్ళంతా ఓడిపోతే పాపం వాళ్ళకి తలకాయ కొట్టేసినట్టు అయితది. ఏందిరా నాయన మన వీకరుడేంది, మన పీకుడేంది అన్న ఫీలింగ్ ఉంటది పాపం. అయితే వాళ్ళకి కూడా ఒక జస్టిఫికేషన్ చేసుకోవడానికి ఒక పాయింట్ ఉంది. ఆ గేమ్ ఆడేటప్పుడు చెప్తా వాళ్ళకి ఏం జరిగింది. వీక్ టీమ్ ఓడిపోవడానికి గల వీకెస్ట్ రీజన్స్ ఏంటియో చెప్తా. నెక్స్ట్ అమన్ ఎవరు నెక్స్ట్ ప్రియా కదా సంచాలక్. నెక్స్ట్ ప్రియా సంచాలక్‌గా ఉంది. బాయ్స్ అంతా కూడా రౌండ్ తిరుగుతూ ఉన్నారు. కరెక్ట్‌గా ఏందంటే అమన్ మ్యూజిక్ వచ్చినప్పుడు ఇట్లా అనుకుంటా పోతాడన్నట్టు. ఆ గ్రీన్ డాట్‌కి అటు ఇటు పోతూనే ఉన్నాడన్నట్టు. అంటే మ్యూజిక్ ఆగిపోతుందేమో అని చెప్పి అటు పోవడం, మ్యూజిక్ ఆగిపోయేసరికి ఇటు పోవడం ఇట్లాంటివన్నీ చేస్తాడు. అక్కడ అపూర్వ ఇవన్నీ గమనిస్తూ ఉందన్నట్టు. ఎందుకంటే గ్రీన్ డాట్ చుట్టూ తిరగాలని చెప్పి అన్నది కదా! సో, ఇక్కడ ఆహ్, దీపక్ ఒక స్కెచ్ ఏసిండయ్యా. దీపక్ వీక్ టీమ్‌లోకి పోవాలని ఫిక్స్ అయ్యి మిథిలేష్ తోటి ముందే చెప్పిండు. ఇగో నువ్వు స్ట్రాంగ్‌గా సెలెక్ట్ అయితే గనక, నువ్వు చైర్‌లో కూర్చుంటే గనక నన్ను వీక్‌గా సెలెక్ట్ చేసేయి అని చెప్పిండు. బికాస్ తన రీజనింగ్ ఏంటి దీపక్ తర్వాత ఎక్స్‌ప్లెయిన్ చేసినప్పుడు రీజనింగ్ ఏంటిది? నేను పొడుగున్నా. నా మోకాళ్ళ కంటే కిందకి ఆ చైర్ ఉంది. చాలా కిందకుంది. సో, అది నాకు కష్టమైతది. కాబట్టి నేను వీక్‌గా పోయి ఉంటే లొల్లిపోతది అన్నట్టుగా అతను స్కెచ్ చేసుకున్నాడు. సో, ఆహ్, ఆ స్కెచ్ ఇంకా రివీల్ కాకంటే ముందే అక్కడ ఫస్ట్ అమన్ కూర్చున్నాడు. అమన్ కూర్చుండేసరికి దీపక్ ఏమంటాడు? గ్రీన్ డాట్స్ దాటి లోపలికొచ్చిండు. నో. అది చీటింగ్ అది. గ్రీన్ డాట్స్ దాటి లోపలికొచ్చిండు. లోపలికొచ్చి చేసిండు. ఇక్కడున్నావు అమన్ ఖచ్చితంగా చెప్తున్నా. ఇక్కడున్నావు అనుకుంటా ఎక్స్‌ప్లెయిన్ చేస్తాడు. ఎక్స్‌ప్లెయిన్ చేయంగానే
ఆమె నుండి మ్యూజిక్ ఆగుతుందని చెప్పి నేను అటు వచ్చిన. మ్యూజిక్ ఆగలేదని చెప్పి ఇటు పోయినా అని చెప్తాడు. ప్రియా కూడా మొత్తుకుంటాంది. అమన్ అటు పోతుండు, ఇటు పోతుండు. అన్ని సైడ్‌లు పోతూనే ఉన్నాడు. అనంటే అట్లా పోవద్దు అని చెప్పి అనడం. ప్రియా ఉండి అమన్ ఓన్లీ గెలిచిండని చెప్పి అనడం. అభిజిత్ ఏమో నేను దీపక్ చెప్పిన ఆర్గ్యుమెంట్‌కి సపోర్ట్ చేస్తా. అమన్ అటు పోయిండు అన్నట్టుగా చెప్పడం. ఇవన్నీ జరుగుతున్నాయి. మిథిలేష్ లేచిండు. టక్కున లేచి ముందే నాకు ఇట్లా చెప్పిండు. నేను వీక్ టీమ్‌లోకి పోవాలనుకుంటున్నా. నన్ను వీకెండ్ సెలెక్ట్ చేసుకోమన్నాడు. ఇప్పుడు ఊరికే స్క్రీన్ స్పేస్ కోసం అమన్‌తోటి పంచాయతీ పెట్టుకుంటూ అమన్ అంటుండు. అతను నిజంగా అమన్ అనే బదులు ఫాస్ట్‌గా ఎళ్లి కూర్చునే ప్రయత్నం చేస్తే గెలిచేటోడేమో. కానీ అమన్ అట్లా పోయిండు అని చెప్పి అతను పరిగెడుతుంటే మెల్లగా వచ్చి నిల్చోవడం. ప్రతి రౌండ్‌లో కూడా అట్నే నిల్చుంటున్నాడు. అతను ఎఫర్ట్స్ పెట్టట్లేదని చెప్పి చెప్పిండు. చెప్పగానే సో ప్రిడిక్టెడ్ అతను కావాలని చేసిండు అన్నట్టుగా ఇట్లా అన్నాడు. ఆ తర్వాత ఇక్కడ అపూర్వ లేచింది. అంటే అమన్ నుండి గట్టిగా అరవడం స్టార్ట్ చేసిండన్నట్టు. ఎప్పుడు గింతే నాకు, ఎప్పుడు ఎవలో ఒకళ్ళు బొక్క పెడతారు, ఎప్పుడు ఏదో ఒకటి చేస్తారు. నాకు గెలుపులాగా తీసుకోలేకుండా చేస్తున్నారు. అప్పుడేమో అపూర్వ సంచాలకుగా ఉండి అట్లా బొక్క పెట్టింది. రోహిత్ నాకు మధ్యలో అయినప్పుడు సంచాలక్ సరిగ్గా డెసిషన్ తీసుకుంటే అంత మంచిగానే ఉండేది. అప్పుడు అట్లా బొక్క పెట్టారు, ఇప్పుడు ఇట్లా బొక్క పెట్టారు. అప్పుడు నెగిటివిటీ వచ్చింది, ఇప్పుడు నెగిటివిటీ వస్తుంది అని చెప్పి అంటాడు. అమన్ బాధ రైటా రాంగా? 100% రైట్. ఒక వ్యక్తి కష్టపడ్డప్పుడు అమన్ కష్టపడుతుండబ్బా. అమన్‌కి కళ్యాణ్ ఫ్రెండు, అమన్‌కి ఇంకెవరో చుట్టాలు, అమన్‌కి షోయల్ చుట్టాలు ఇవన్నీ బయట తిరుగుతున్నాయి కదా! అమన్ అగ్ని పరీక్షకి అప్లై చేసుకొని వచ్చిండు కదా! ఓకే ఫైన్. మనకి ఇంకా అవన్నీ సంబంధం లేదు. ఇక్కడ ఆడకుండానైతే లేడు కదా! ఫస్ట్ వచ్చినప్పుడు ఆడిషన్ వీడియో కూడా ఇంప్రెసివ్‌గానే ఉంది కదా! ఇంప్రెసివ్‌గా లేకుండా అయితే లేదు కదా! ఇక ఆ సెకండరీ అన్నీ మైండ్‌లోకెళ్ళి తీసేద్దాం. అంటే నేనైతే మైండ్‌లోకెళ్ళి తీసేసిన. ఎందుకంటే అతను ఆడిషన్ వీడియోస్ లేకపోతే మనం తీసుకునేటోళ్ళం. ఇప్పుడు గాయత్రి టాప్ 15కి వచ్చిందంటే ఎట్లొచ్చింది అని అంటాను. అవన్నీ ఎట్లొచ్చింది అని అంటావా? ఆమెను యాక్టింగ్ చేసిండు, పర్ఫార్మెన్స్ బాగా చేసిండు, అక్కడ కామెడీ చేసిండు, ఎంటర్‌టైన్ చేసిండు, డాన్స్ చేసిండు, ఏదేదో చేసి మొత్తానికైతే మెప్పించే ప్రయత్నం చేసిండా లేదా? అవేంది గింపింగ్‌లు అట్లాంటివన్నీ కూడా చేసిండు. అన్నీ చేసి మెప్పించే ప్రయత్నం చేసిండు. మెప్పించే ఆ రౌండ్ అంటే క్లియర్ చేసుకొని వచ్చిండు. అట్లాంటప్పుడు మనం ఎట్లా నెగెటివ్‌గా సరే ఫ్రెండ్ అయ్యుండొచ్చేమో, తర్వాత పీఆర్ టీమ్‌లు ఉన్నాయేమో, ఆ పీఆర్ టీమ్‌లో ఉపయోగపడదు. పీఆర్ టీమ్ లేని కంటెస్టెంట్ లేడబ్బా! ఇదోటి చెప్తున్నా. నోట్ దిస్ పాయింట్ యువర్ ఆనర్. పీఆర్ టీమ్ ఇన్ ద సెన్స్ ఇన్‌స్టాగ్రామ్‌లో వీడియోలు ఎయడము, పోస్టర్‌లు ఎయడం ఇట్లాంటియన్నీ చేస్తా ఉంటారు. అవి లేనోళ్ళు లేరబ్బా ఇక్కడ. ఏ సీజన్‌లో ఉంటలేరు. కళ్యాణ్‌కి పీఆర్ ఉందని ఇప్పుడు మీకు అర్థమైంది కదా! ఇప్పుడు కళ్యాణ్ పీఆరే అమన్‌కి చేస్తుందని బయట బాగా తిరుగుతుంది. ఇప్పుడు కళ్యాణ్‌కి పీఆర్ ఉంది అని చెప్పి మీకు అర్థమైంది కదా! కానీ అదే సీజన్ నడుస్తున్న టైంలో కళ్యాణ్‌కి పీఆర్ ఉందంటే పొట్టు తిట్టేటోళ్ళు. కళ్యాణ్‌కి పీఆర్ లేదు. కళ్యాణ్ పీఆర్ లేని ఒకే ఒక కంటెస్టెంట్ అని చెప్పిర్రు. మరి ఇప్పుడేమో కళ్యాణ్ పీఆరే అమన్‌కి చేస్తుందని చెప్పి అంటారు. అప్పుడు కళ్యాణ్‌కి పీఆర్ లేనప్పుడు ఇప్పుడు అమన్ పీఆర్, కళ్యాణ్ పీఆర్ ఎట్లయితది? సరే పోన్లే అవన్నీ సెకండరీ. నాకు అవన్నీ కాదు గానీ అమన్ పెడుతున్న పాయింట్ ఇనుర్రి. అమన్ ఏమంటుండు నేను గెలిచిన తర్వాత ఆ గెలుపుకి ఏదో ఒక అడ్డం రీజన్స్ ఉంటున్నాయి. అంటే అతన్ని గెలిపించబోయి ఇతన్ని గెలిపించినట్టు, అతనే బాగా ఆడినా గానీ నేను గెలిచినట్టు ఇట్లాంటియన్నీ అయితుంటే అతనికి బాధ అనిపిస్తది. బాధ అనిపించి అరే! నా ఎఫర్ట్స్‌ని ఇట్లా చేస్తుర్రేందిరా భయ్! నేను కష్టపడి ఆడినంక కూడా నా నేను ఫీల్ అయ్యేటట్టు చేస్తలేరు. నా గెలుపుని నేను ఫీల్ కాకుండా ఏదో ఎవడికో పోయేది నాకొచ్చిందా? నాకు ముష్టేసిర్రా ఎవరన్నా గెలుపు అన్న సెన్స్‌లో చేస్తుర్రన్న సెన్స్ పోయింది మనోడికి. అప్పుడు బొక్క పెట్టిర్రు, ఇప్పుడు బొక్క పెట్టిర్రు అని గట్టిగా రియాక్ట్ అయ్యిండు. అతను రియాక్ట్ అవ్వడంలో తప్పే లేదు. రైట్. అపూర్వ టక్కన లేచింది. లేచి లైన్ మీద నడవలేదు నువ్వు లోపలికి పోయినావు అని చెప్పి అన్నది. ఆ టాపిక్ తీసింది. దీపక్ తీసిన టాపిక్ తీసి నువ్వు లైన్ మీద నడవలేదు లోపలికి పోయినంటే ఆమె నుండి అపూర్వ మాత్రం లోపల నడిచింది అపూర్వ మాత్రం. ఏం మాట్లాడుతున్నావు? మన సంచాలక్ కూడా నీ వల్లనే నాకు బ్యాడ్ అయింది. బొక్క పడ్డది నీ వల్ల అంటాడు. అపూర్వ ఉండి యూ వాన్ ద టాస్క్ నువ్వు గెలిచినావు కదా టాస్క్. ఇంకా మళ్ళీ నా మీద ఎడుతున్నావు అన్నట్టుగా అపూర్వ అన్నది. ఆమె నుండి నీ వల్లే అంత కష్టపడి 2 టాస్కులు ఆడి దెబ్బలు తగిలింది నాకు. 2 టాస్కులు ఆడినా అంత కష్టపడినాక ఇదంతా తగిలించుకున్న తర్వాత కూడా ఈమె సంచాలక్ వల్ల రోహిత్ కూడా బాగానే ఉన్నాడు. నాకే బ్యాడ్ చేసిర్రు. నన్నే బ్యాడ్ చేసిర్రు. నేను చెప్పిన ముందే ఇతన్ని బ్యాడ్ అయిండు అన్న సంగతి అతనికి ఎట్లా అర్థమైంది అంటే అమనే గెలిచిండు కదా! మరి ఎట్లా బ్యాడ్ అయితాడు? బ్యాడ్ ఏం కాలేదు కదా! సంతోషంలో ఉండాలి కదా! అంటే ఆ విషయాలన్నీ అక్కడ జరిగినాయన్నీ కూడా ఎవరన్నా తెలిసినోళ్ళకి ఇట్నే ఎక్స్‌పర్ట్స్‌గా ఎవరికైనా చెప్తే వాళ్ళు చెప్పుండొచ్చు అని నేను ముందే చెప్పినా కదా! చెప్పుండొచ్చు. ఇదంతా కూడా రోహిత్‌కి ప్లస్ అయింది. నీకు బ్యాడ్ అయితది. ఎందుకంటే అక్కడ అట్లా సినారియో అంతా అట్లా జరిగింది కదా! అని చెప్పుండొచ్చు. అందుకని చెప్పి మనోడు నెక్స్ట్ డే షూటింగ్‌లో గట్టిగా మాట్లాడిండన్నట్టు. నెగెటివ్ పోయిందని. అపూర్వ అండి నువ్వు మాట్లాడిన మాట కెమెరాలో క్లియర్‌గా రికార్డ్ అయింది. ఏంది మాట? అపూర్వ ఏంది సంచాలక్ చేసేటప్పుడు అమన్ అన్న మాట రికార్డ్ అయింది అంటది. ఏం మాట అది? ఎట్లయితే గట్లే ఉంటుంటే పోతా ఆడి చూపిత్తా అని అన్నాడు చూడు. 2 సార్లు అంటాడు.
ఆ మాట రికార్డ్ అయింది. ఆ మాట రికార్డ్ అయితే తప్పులేదు. ఎట్లయితే గట్లా ఆడి చూపిస్తా అంటే అతని స్పిరిట్, అతని స్పోర్టివ్‌నెస్, అతని కరేజ్ అన్న సెన్స్ వస్తది. సో, నెక్స్ట్ అమ్మ నుండి జస్ట్ షటప్ అన్నట్టుగా గట్టిగా అన్నాడు. నీ అంటే షటప్ అంటావా? నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు. లిమిట్స్ క్రాస్ చేయకని చెప్పి అపూర్వ లేసింది. గట్టిగా సీరియస్‌గా. నీ లిమిట్స్‌లో నువ్వు ఉండు. అని చెప్పి సీరియస్‌గా ఆమె కంట్లో తెరిసింది. మొత్తం గుడ్డు బయట పెట్టి చిమ్మన్నది. ఆ తర్వాత అమ్మ నుండి బయటకు ఏం మాట్లాడుతున్నారో తెలుసా? సార్ బయట ఏం మాట్లాడుతున్నారో తెలుసా మేడం అంటాడు. ఎవరితోటి బిందు మాధవి అండ్ శ్రీముఖి వాళ్ళతోటి అంటాడు అన్నట్టు. ఏం మాట్లాడుతున్నారో తెలుసా? అమ్మకి ఫేవర్ చేసిర్రు, అది చేసిర్రు, ఇది చేసిర్రు అంటారు. ఎవ్రీథింగ్ ఈజ్ రికార్డెడ్ కదా! నాకేమన్నా ఫేవర్ జరిగిందా అన్నట్టుగా ఆమెను గట్టిగా అడుగుతాను. ఇదంతే. అంటే బయట ఏం మాట్లాడుతుర్రో తెలుసా? అంటే బయట మాట్లాడుతుంది ఆయనకెట్లా తెలుసు? బయట ఇన్ ద సెన్స్ బయట గాదు. వాళ్ళ షూటింగ్ స్పాట్‌లో వాళ్ళు బయట అంటే షూటింగ్ కాకుండా మిగతా టైంలో అమన్‌కి ఫేవర్ చేసిర్రు అని మాట్లాడుతుర్రు అని. అండ్ ఈవెన్ షూటింగ్ అప్డేట్స్ అన్నీ బయటకొచ్చినప్పుడు సోషల్ మీడియా సర్క్యులేట్ అయినప్పుడు అమన్‌కి బాగా ఫేవరెటిజం చూపించినట్టుగా ఉన్నారు అని చెప్పి బయట తిరిగింది. సో, ఇప్పుడు బయట చూడు ఈ కళ్యాణ్‌ది ఇదంతా కూడా ఫేవరెటిజం చూపించిర్రు అన్న పాయింట్ మీదకి పోయింది. సో, ఇవన్నీ జరిగినాయి. ఇవన్నీ ఏందంటే యాదృచ్ఛికంగా కోయిన్సిడెన్స్ కింద కలిసి ఇది ఎపిసోడ్‌లో రిఫ్లెక్ట్ అయినట్టుగా అనిపించింది. ఏదో నిన్న జరిగిన ఎపిసోడ్ ఇవాళ టెలికాస్ట్ చేస్తే ఎట్లుంటదో ఆ ఫీల్ వచ్చేటట్టుగా చేసింది. ఎపిసోడ్‌కే లైవ్లీనెస్‌ని తీసుకొచ్చింది అమన్ పంచాయతీ. రైట్ నౌ కరెంట్ అఫైర్ మీద మాట్లాడినట్టు కదా! సరే. అమన్ ఫేవరెటిజం చేసిర్రని అపూర్వ ఉండి అప్పుడు అప్పుడు ఏందది ఒక్క నిమిషం సంచాలకుగా పెట్టారు. అప్పుడు పుష్ అవుతుంది అని చెప్పి అంటే అప్పుడు పుష్ చేసుకుంటున్నారు, అప్పుడు కొట్టాడుతున్నారు, అప్పుడు ఒకళ్ళ మీద ఒకళ్ళు పడుతున్నారు అని చెప్పి నన్ను సంచాలకుగా పెట్టిర్రు అవి జరగద్దని. నేను సంచాలకుగా రాగానే నువ్వు పుష్ చేయడం స్టార్ట్ చేసినావు. అందుకే నువ్వు కరెక్ట్ కాదన్నట్టుగా చెప్పినా అని అంటది. నాకు అర్థం కాదు. ఆమె సంచాలకుగా రాకంటే ముందు ఫిజికల్ అయింది బాగా అంటే ఫిజికల్ కాదు స్ట్రాటజికల్‌గా హోల్డ్ చేసింది రోహిత్. ఫిజికల్ అయిండు. కానీ అది ఒక స్ట్రాటజీ ప్రకారంగా ఒక మెత్త ఆయన దాంట్లో వేసుకొని అతను హోల్డ్ చేస్తే అయిపోద్ది అని చెప్పి హోల్డ్ చేసిన స్ట్రాటజీ. రోహిత్‌ని తప్పు పట్టేదే లేదు. ఆ గేమ్‌లో రోహిత్ ఎవరు తప్పు పట్టరబ్బా. రోహిత్ కూడా గట్టిగా ఆడిండు అంతే. అయితే పుష్ చేస్తున్నారు కాబట్టి నన్ను సంచాలకుగా పెట్టిర్రు. కానీ నువ్వే పుష్ స్టార్ట్ చేసినావు నా తర్వాత. అప్పటిదాకా పుష్ చేసిన రోహిత్ మంచోడు. అప్పుడే పుష్ చేయడం స్టార్ట్ చేసిన అమన్ చెడ్డోడా. ఎందుకంటే డూ ఆర్ డై లాస్ట్ 2 మెత్తలు అటున్నాయి, 2 మెత్తలు ఇటేసుకుంటే నేను గెలుస్తా అన్నప్పుడు అమన్ ఆ ఎఫర్ట్స్ చూపించాలి. చూపించకపోతే తుస్సు కదా! అయినా నువ్వు పుష్ చేసాను స్టాప్ చెప్పిన దానివి స్టార్ట్ చెప్పలేదు. అది పెద్ద బాధ వాళ్ళకి. స్టాప్ చెప్పినావు కదా! నువ్వు స్టార్ట్ అనలేదు అనేది రోహిత్‌కి బాధ. స్టార్ట్ అంటే అయిపోద్ది కదా! స్టార్ట్ అనకుండా కన్‌ఫ్యూజ్ అయిపోయి, ఆగమైపోయి అంటే ఆ పాయింట్‌ని జస్టిఫై చేసుకోవడానికి ఈమె ఆర్గ్యుమెంట్ చేస్తుంది అంతే. యాహ్! అపూర్వ అండి చెప్పనివ్వాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ నన్ను మాట్లాడనివ్వాలి. షటప్ అంటున్నావు నువ్వు. అనడం కాదు. నన్ను మాట్లాడనివ్వాలట. చెప్పు. నువ్వు లోపల నడిచినావు కదా! చెప్పు అంటాడు. నాకు ప్రీవియస్ సీజన్ కొంతమంది కంటెస్టెంట్స్ అగ్రెసివ్ కంటెస్టెంట్లు చూడు వాళ్ళు యాదికొచ్చారు అమ్మని చూస్తుంటే. అమ్మ నుండి నువ్వు లోపల నడిచినావు కదా! నీ ఆటకి ఎవరు ఆపలేదు కదా! అప్పుడు నువ్వు లోపల నడిచినప్పుడు అని. అపూర్వ నా పాయింట్ తెచ్చాడు. సో, నేను డిఫెండ్ సృష్టి లేచింది. సంచాలక్ అంటున్నావు కదా! సంచాలక్ మాట్లాడతాడు. నువ్వెందుకు మాట్లాడుతున్నావు? ప్రియా మాట్లాడాలని చెప్పి సృష్టి లేస్తే సృష్టికి కరెక్ట్‌గా అంటే సృష్టి మళ్ళీ మాట్లాడకుండా చేస్తది అపూర్వ. ఎవరైనా పాయింట్ పెడితే టక్కున క్లారిటీగా చెప్తది. ఏమంటది? నా పాయింట్ తెచ్చాడు కాబట్టి నేను డిఫెండ్ చేసుకుంటున్నా. నా పాయింట్ అంటే అపూర్వ పాయింట్. అంటే లాస్ట్ గేమ్‌లో కూడా ఇట్లా సంచాలక్ వల్ల బొక్క అయిపోయింది నాకు అని అన్నాడు కాబట్టి నేను ఇన్వాల్వ్ అవుతున్నా అని చెప్పంగానే ఆమె కూర్చున్నది ఇగ. ఆమె నుండి నువ్వు బాగా చెప్పావు కానీ బయట నేను బ్యాడ్ అయ్యాను అన్నాడు. ఆ తర్వాత శ్రీముఖి ఆపింది. ఆపి టాపిక్ మిథిలేష్ వర్సెస్ దీపక్ కదా! మీరెందుకు ఇట్లా చేస్తుర్రు ఆగండి. ఆ తర్వాత మీరు కొట్లాడుకుంటుర్రు అని చెప్పి అక్కడ డైవర్ట్ చేసింది. డైవర్ట్ చేసి నవదీప్ అన్న ఉండి అసలు మ్యాటర్ ఏంటి? స్ట్రాటజీ ఏసిండు దీపక్. తను కూర్చోవాలి వీక్ టీమ్‌లోకి పోయి కూర్చోవాలని చెప్పి అనుకున్నాడు. వీక్ టీమ్‌లో ఉంటే లీడర్‌గా చేసుకోవచ్చు. లేదంటే ఏదన్నా అక్కడ హైలైట్ అవ్వచ్చు. వీక్ టీమ్‌లో ఉన్న స్ట్రాంగ్ పర్సన్‌గా పేరు చేసుకోవచ్చు అనేది ఏదో స్కెచ్ చేసుకున్నట్టున్నాడు. సో, ఇప్పుడు ఒప్పుకుంటుండు కూడా దీపక్ వీక్ టీమ్‌లో మిథిలేష్‌తో ఆ మాట చెప్పినది ఒప్పుకుంటాడు. ఇంకేంటి వాట్ ద డిస్కషన్ అంటే మిథిలేష్ ఉండి అమన్‌ని ఊరికే స్పేస్ కోసం ఇట్లా టార్గెట్ చేసినట్టు అనంటే ఓకే. నెక్స్ట్ అంటే దీపక్ ఉండి సార్ అట్లా కాదు, ఇట్లా కాదు ఏదో చెప్పబోతాడు. చెప్పబోతుంటే టక్కున నవదీప్ నుండి ఆపండి అయిపోయిందన్నాడు. నెక్స్ట్ దీపక్ సంచాలకుగా ఉన్నాడు. రాజకుమారి కూర్చుంది. రాజకుమారి వీక్ ఎవరు అని అంటే గాయత్రి గారు వీక్ అని చెప్పి ఒక నిమిషం గాయత్రి గారు వీక్ అని చెప్పింది. వీక్ అని చెప్తే పోయి కూర్చోబెట్టారు. తర్వాత నెక్స్ట్ బాగీ అండ్ శాలిని ఇదంతా ఫన్నీగా జరిగింది. అండ్ శాలిని కూర్చుంది. బాగీ కూర్చోలేకపోయింది. బాగీ వీక్ టీము అండ్ శాలిని స్ట్రాంగ్ టీమ్ అయిపోయింది.
సో, ఈ స్ట్రాంగ్ వీక్ అంతా అయిపోయింది. అయిపోయిన తర్వాత మనకి రామకృష్ణది కూడా అట్నే వీక్‌లో కలిసిపోయింది. ఎందుకంటే లాస్ట్ వరకు ఉన్నోళ్ళు హేమంత్ అనుకుంటా వీక్‌లో కలిసిపోయింది. ఎవరైతే లాస్ట్ వరకు ఉంటారో వాళ్ళు వీక్ అయిపోయిండ్రు. ఆ తర్వాత స్ట్రాంగ్ టీమ్‌లో రోహిత్, మిథిలేష్, ఝాన్సీ, రాజకుమారి, సృష్టి, అమన్ అండ్ శాలిని ఉంటే వీక్ టీమ్‌లో వచ్చేసి చరణ్, రామకృష్ణ, అపూర్వ అండ్ దీపక్, ప్రియా, హేమంత్, భాగి, గాయత్రి వీళ్ళున్నారు. 8 మంది ఉన్నారు. ఇందులో నుంచెల్లి ఒకరిని తీసేయాలి. 8 మంది ఉన్నారు. అటు 7 ఉన్నారు కదా! ఒకరిని తీసేయాలి. స్ట్రాంగ్ టీమ్ అంతా కూడా డిసైడ్ అయ్యి తీసేయండి. యెల్లో కార్డ్ ఇచ్చేయాలి వాళ్ళకని చెప్పారు. స్ట్రాంగ్ టీమ్ అంతా కలిసి యెల్లో కార్డ్ ఇయ్యాలనా? అదేంది జడ్జెస్ కదా! అంటే లేదు స్ట్రాంగ్ టీమ్ అంతా కలిసి ఇయ్యాలనగా వాళ్ళందరూ పోయిర్రు. మొత్తం ఏసుకున్నారు. ఇట్లేసుకొని అనొచ్చి అని వచ్చేసిర్రన్నట్టు. వచ్చి గాయత్రి అన్నారు. నాకు మొత్తం సినారియో అంతా టాప్ 15 అయినప్పటి నుంచెల్లి చూసుకున్నారు వీళ్ళు. జోష్న, సుమ ఇరగదీసిర్రు. నెక్స్ట్ లెవెల్‌లో ఆడిర్రు. ఖతర్నాక్‌గా ఆడిర్రు. అట్లాంటి జోష్న, సుమని పక్కన పెట్టి గాయత్రిని తీసుకోగానే వీళ్ళందరికి కాలుతది కదా! ఎంతైనా ఇప్పుడు నేను ఓకే అయిపోయిన తర్వాత నాతో పాటు ఓకే అయ్యేటోళ్ళు డిజర్వ్డ్ ఉండాలి. వాళ్ళంతా కూడా బాగా ఆడినోళ్ళు ఉండాలని వాళ్ళకి కూడా అనిపిస్తది కదా! ఆ పాయింట్ తోటే టక్కున వీళ్ళు గాయత్రికి చూపిచ్చిర్రు బాణం. ఖతం. గాయత్రి ఔట్ ఆఫ్ ద రేస్. డల్ అయిపోయింది. ఇక కూర్చోవాలి. ఇక ఆడకుండా కూర్చోవాలి. శాలిని రీజనింగ్ ఇచ్చింది. వీళ్ళంతా రీజనింగ్ అనుకున్నారు కదా! శాలిని నిలబడి ఇచ్చింది. బాగా అనిపించింది నాకు. అంటే శాలిని కూడా ఇన్వాల్వ్ అవుతుంది ప్రతి దగ్గర. గివ్ అప్ చేసినావు టాస్క్. డూ ఆర్ డై అనే దగ్గర, డేర్ ఆర్ డై అనే దగ్గర గివ్ అప్ చేసినావు టాస్క్. సో, అదొకటి. రెండోది టాల్ ఉన్నా కాబట్టి నేను కూర్చుండలేకపోయిన సీట్‌లో అని ఒక రీజన్ చెప్పినావు. ఆ రీజన్ కూడా 2. ఈ టాల్ ఉన్నా అన్న రీజను దీపక్ కూడా చెప్పిండు. కాకపోతే ఏంటంటే మిగతా టాస్క్‌లలో గివ్ అప్ ఇయ్యలేదు కదా! అతను అన్ని టాస్క్‌లలో ఆడి గెలవడానికి ప్రయత్నం చేస్తుండు కాబట్టి అతన్ని అట్లా అన్నారు. ఈమె గివ్ అప్ ఇచ్చేసింది. టాస్క్‌లో ఆడలేదు సక్కగా. కాబట్టి అట్లా. ఇక గాయత్రి ఉండి క్లిప్పుల టాస్క్‌లో నా స్కిన్ టోలరేట్ చేయదని నాకు తెలుసు. అయినా గానీ నేను ఎంత భరించగలుగుతానో అంత భరించి గివ్ అప్ ఇచ్చినా అన్నది. కానీ అస్సలు సరిపోదు. మీ ఎఫర్ట్స్ అస్సలు సరిపోవు గాయత్రి గారు. మీరేమన్నా అనుకోండి. జోష్న కూడా అమ్మాయే. జోష్న కూడా ఇక్కడి నుంచే స్టార్ట్ చేసింది. ఇట్స్ డెలికేట్ ప్లేస్ ఆఫ్ ద బాడీ. అంత డెలికేట్ ప్లేస్‌లో స్టార్ట్ చేసింది. అయినా గానీ 72 క్లిప్పులు పెట్టుకుందంటే ఆమె ఎఫర్ట్స్ ఎంత? యాక్చువల్లీ ఆ రోజు ఆమెని మీ ప్లేస్‌లో ఉంచి మిమ్మల్ని టాప్ 15లో రానివ్వకుండా చూసుకోవాల్సిన బాధ్యత జడ్జెస్‌ది. జడ్జెస్ పొరపాటు చేసిర్రు. తప్పు చేసిర్రు. మిమ్మల్ని ఎంకరేజ్ చేసిర్రు. అసలు ఎంకరేజ్ చేయకూడదు. అంటే మీరు 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 ఎలిజిబుల్ కాదు అన్న ఉద్దేశ్యం కాదు గానీ, మీకంటే తను ఎలిజిబుల్ గదా! సుమ ఎలిజిబుల్ గదా! అట్లా. తర్వాత రాజకుమారి నీ కార్డ్ ఎప్పుడు వాడతావు? గాయత్రికి కార్డ్ వాడతావా? రివర్స్ చేస్తావా డెసిషన్ తనని మళ్ళీ టీమ్‌లోకి తీసుకుంటావా అంటే లేదంటది. వాడనంటది. అరే! మరి ఎప్పుడు వాడతావు అనంటే చెప్తానంటది. ఆ తర్వాత గాయత్రి ఉండి గాయత్రి నువ్వు లీడర్స్‌ని సెలెక్ట్ చేసుకోవాలి అంటే స్ట్రాంగ్ టీమ్ లీడర్ రోహిత్, వీక్ టీమ్ లీడర్ దీపక్ అని చెప్పింది. తర్వాత రోహిత్ టీమ్‌లో ఎవరు వీక్ అనుకుంటున్నావు రోహిత్? మీ టీమ్‌లో ఎవరు వీక్ అనుకుంటే రాజకుమారి వీక్ అని చెప్తాడు. ఎందుకు అనంటే సన్నగా ఉండడం వల్ల పుషింగ్ ఇట్లాంటి పుల్లింగ్ లాంటివి చేయలేకపోతదేమో అని చెప్తున్నానంగానే రాజకుమారి ఉండి పుస్తకాన్ని చూసి ఎలా జడ్జ్ చేస్తారండి మీరు? పుస్తకాన్ని చూసి ఎలా చెప్తారు అది మంచిదో కాదో? సరే మారుద్దాం. మీకున్న డెసిషన్ మారుద్దాం. దిగుతున్నాంగా మారుద్దాం అని చెప్పి నవ్వుతాంది. భలే అనిపించింది స్పోర్టివ్‌గా. రైట్. ఆ తర్వాత దీపక్ మీ టీమ్‌లో వీక్ ఎవరు అనంటే ఆర్‌కే రామకృష్ణ గట్స్ ఉంటాయి గానీ కొంచెం సెల్ఫ్ డౌట్ ఎక్కువ ఉంటది. దానివల్ల కన్‌ఫ్యూజ్ అయిపోతాడు అన్నట్టుగా సెల్ఫ్ డౌట్ గురించి అంటే సరే నేను కూడా మారుద్దాం అన్నట్టుగా ఆయన కూడా అనుకున్నాడు. మార్చేయాలి నువ్వు అని చెప్పి దీపక్ కూడా అన్నాడు. అయిపోయింది. యప్. ఇక టాస్క్ స్టార్ట్ అయింది. గుంజులు అంటే గుంజులు అందరూ కలిపి లాగేసిర్రబ్బా! అందరూ కలిపి ఒక కాడ లాగేసిర్రు. అటోడు అటు, ఇటోడు ఇటు, ఇటోడు అటు గుంజులే గుంజులు. ఎవ్వరికి పడితే ఆ గుంజులు. చుట్టూ చిన్న చిన్న టీపాయిలు పెట్టి చిన్న చిన్న ఏమంటారు పెడల్ స్టాండ్స్ పెట్టి దాని మీద కీస్ పెట్టారు. ప్రతి ఒక్కరికి ఒక తాళమేసి ఉంది. మీ నెంబర్ పెడల్ స్టాండ్ మీద మీ కీ ఉంటది. అటు పోయి గుంజుకొని మీ కీ తీసుకొని ఓపెన్ చేసుకోవాలి. స్ట్రాంగ్ టీమ్ వోళ్ళు, వీక్ టీమ్ వోళ్ళు అందరికి జంట కట్టేసిర్రు అన్నట్టు. సో, ఎవరి టీమ్ వోళ్ళు మొత్తం ఇప్పుకొని పోయి కూర్చుంటారో దే ఆర్ ద విన్నర్స్. స్ట్రాంగ్ టీమ్ వోళ్ళు ఇప్పేసిర్రు కూర్చున్నారు. కానీ ఈ ఇప్పడం కూర్చోవడం మధ్యలో షూటింగ్‌లో ఆ లాక్ ఉంది కదా! అందరికి కలిపేసింది. అందరు ఎక్కేసరికి లాక్ తెగిపోయిందట మొత్తం. తెగిపోయింది మొత్తం. లేకపోతే ఈ వీక్ టీమ్ వోళ్ళు గెలిచేటోళ్ళంట. వీక్ టీమ్ వోళ్ళు అందరిది అయిపోతున్న టైంలో లాక్ తెగిపోయి అంటే ముగ్గురో, ఇద్దరో ఉన్న టైంలో లాక్ తెగిపోవడం వల్ల మళ్ళీ స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయిందట. మొత్తం స్టార్టింగ్ నుంచి స్టార్ట్ అయ్యేసరికి ఇప్పుడు ఆల్రెడీ అలసిపోయినారు కాబట్టి వీక్ టీమ్ వోళ్ళు ఇంకింత వీక్ అయిపోయారు, ఓడిపోయారు అనేది పాయింట్. సో, మొత్తానికైతే అక్కడ అందరూ బాగా ఆడారు. అందుకే అందరూ ఎఫర్ట్స్ బాగా పెట్టిర్రు, సూపర్ పెట్టిర్రు అని ఎందుకు మెచ్చుకున్నారు? ఇందుకే
లాక్ ఇరిగిపోవడం వల్ల మళ్ళీ రీస్టార్ట్ అయినా కానీ ఆడిరు. కాబట్టి అంత ఎఫర్ట్స్ పెట్టారు కాబట్టి మీరు సూపర్, తోపు, ఎక్సలెంట్ 100కి 100% ఇచ్చిర్రు. ఇందులో ఎంతమంది హౌస్‌లోకి పోతారో పోరో తెలవదు గానీ, మీరు పోయినోళ్ళ వల్ల వచ్చేటోళ్ళకి మాత్రం మీకుంది అని చెప్పి నవదీప్ అన్న అందుకే లాస్ట్‌లో ఆ మాట అన్నాడన్నట్టు. అంత బాగా ఇచ్చిరన్నట్టు. సో, కీస్ దొరకబట్టుకొని ఫస్ట్ కీ ఓపెన్ చేసింది మనకు బాగిని చూపిచ్చిర్రు. తర్వాత సృష్టి కీ దొరికిన తర్వాత సృష్టి కీ ఓపెన్ చేసే కంటే ముందు కీ మిస్ అయింది. మిస్ అయితే ఆ కీ కింద పడ్డది. కింద పడితే ఆ కీ మళ్ళీ ఎవరో తీసుకున్నారు. అటు పోయింది, ఇటు పోయింది. మొత్తానికైతే జడ్జెస్ చేతిలోకి వచ్చింది. అది నా కీ అని చెప్పి ఆమె తీసుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ అభిజిత్ టెస్ట్ చేసిండు. టెస్ట్ చేసినాక కూడా ఆ కీ ఇవ్వండి సార్ అని చెప్పి తీసుకోవచ్చు. ఎందుకంటే ఆమె చేతిలోకి వెళ్ళి జారిపోయింది కాబట్టి తీసుకోవచ్చు. కానీ అట్లా తీసుకోకుండా మళ్ళీ అక్కడ పెట్టి పెట్టమంటావా అంటే పెట్టమన్నది. అందుకని చెప్పి ఆమెకి మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ వచ్చింది. అంటే మన యాక్షన్స్ ఎలా రిజంబుల్ అయితే, ఎలా రిఫ్లెక్ట్ అయితే, ఎలా ఎఫెక్ట్ అయితే లాస్ట్‌కి వస్తే మనకి ఎలా రిజల్ట్ వస్తుంది అనేది చెప్పలేము. రైట్. అయితే లాస్ట్ వరకు వీక్ టీంలో ఉన్న అపూర్వ అండ్ దీపక్ మిగిలిపోయారు కీస్ తీసుకోవడంలో. మళ్ళీ అపూర్వ సరిగా ఆడలేదని చెప్పొచ్చు. దీపక్ కూడా చక్కగా ఆడలేదని చెప్పొచ్చు. సో, మొత్తానికైతే స్ట్రాంగ్ టీం గెలిచింది. గెలిచిన తర్వాత ఓటప్పీలు ఎవరికి ఇస్తారంటే, రాజకుమారి నీ కార్డ్ ఎప్పుడు వాడతావమ్మా అని అడిగితే ఇప్పుడు వాడతా అన్నది. ఇప్పుడు వాడతా నేను. ఇప్పుడు ఎవ్వరికి ఓటప్పీలు ఇచ్చినా వాళ్ళకి నేను డెసిషన్ రివర్స్ చేసి నేను తీసేసుకుంటా. సో, అప్పుడు మనకి ఓటప్పీలు చేసుకొచ్చి అమ్మో పెద్ద స్కెచ్చే తెలివి కలదానివే అన్నా కానీ రోహిత్‌ని పిలిస్తే రోహిత్ విన్నింగ్ స్ట్రాటజీ ఏంటంటే విన్నింగ్ స్ట్రాటజీ చెప్పి 4 సైడ్‌లు నేను 4 స్ట్రాంగ్ బాయ్స్‌ని పెట్టినా అప్పుడు మాకు బలం వచ్చింది. ఇంకో సైడ్ ఇద్దరు శ్రీమూర్తులు అబలలు కాదు సబలను నిరూపించేలాగా ఇద్దరిని అటు పెట్టినా వాళ్ళు కూడా సూపర్‌గా ఆడిర్రు. అండ్ మాకు లేడీస్ స్ట్రెంగ్త్‌నిచ్చారు కాబట్టి కీ రోల్ ప్లే చేసిన సృష్టికి నేను పుష్ కావాలి కాబట్టి నేను గ్రాటిట్యూడ్ తోటి మా లేడీస్ మాకు బాగా సపోర్ట్ చేసిర్రు అని చెప్పి సృష్టికి ఓటప్పీలు ఇవ్వడం అనేది అండ్ లేడీస్ ఓరియంటెడ్‌గా అలా మాట్లాడడం అనేది చాలా బాగా అనిపించింది. అంటే నలుగురు బాయ్స్ మేము కష్టపడడం మాకే రావాలి అని కాకుండా అమ్మాయిలు చాలా ఎఫర్ట్స్ పెట్టిర్రు కాబట్టి వాళ్ళకి రావాలి ఛాన్స్ అని చెప్పి వాళ్ళకని ఇచ్చిండు చూడు అది సూపర్. అండ్ రాజకుమార్‌కి ఎందుకు ఇయ్యలే సృష్టికే ఎందుకు ఇచ్చిండు అని అంటే అది కూడా లాజిక్ అయి ఉండొచ్చు. సృష్టికి ఇస్తే రాజకుమారే తీసుకుంటది. థాట్స్ ఇట్. రాజకుమార్‌కి ఇస్తే రాజకుమారిదే. సృష్టికి ఇచ్చినా రాజకుమారిదే. ఇప్పుడు సృష్టికి ఇచ్చినట్టుంటది, రాజకుమారి తీసుకున్నట్టుంటది. రాజకుమారి హ్యాపీ అండ్ సృష్టి హ్యాపీ. ఇది కూడా స్ట్రాటజీ కింద తీసుకోవచ్చు. సూపర్ స్ట్రాటజీ అయితది ఇది కూడా. ఆ తర్వాత సృష్టి ఇక్కడ సృష్టి వస్తానట్టు ఓటప్పిల్లు తనకిస్తున్నాను కానీ ఇట్లా ఇట్లా నడుచుకుంటూ వస్తుంటే శ్రీముఖి అంటది ముందుకొస్తున్న సృష్టి కంటే వెనకాల ఉన్న రాజకుమారికే హ్యాపీనెస్ ఎక్కువ ఉంది. ఎందుకంటే మీరు సృష్టికి ఇస్తారు ఇయ్యంగానే నేను తీసుకుంటా కదా అన్న సెన్స్ అనేది. సరే ఆ తర్వాత సృష్టి ఎల్లమ్మ ఇక రాజకుమారి వస్తుందని చెప్పి రాజకుమారిని తీసుకొచ్చారు. రాజకుమారి వచ్చిన తర్వాత శ్రీముఖి చెప్పింది మొట్టమొదటి 3 గ్రీన్స్ సంపాదించింది నువ్వే. కానీ మాకు టెలికాస్ట్లు ఎప్పుడు వేసారు? 3వ రోజు వేసారు. ఇప్పుడు చూడు దొరికిపోయారు. ఫస్ట్ వేయచ్చు కదా. సరే మొట్టమొదటి ఫైర్ కార్డ్స్ తీసుకుంది నువ్వే. ఫైర్ కార్డు తీసుకుంది నువ్వే. డెసిషన్ రివర్స్ ప్రియా చేతుల మీదకి వెళ్ళి తీసుకున్నది తనే. మొట్టమొదటిసారి ఓట్ అప్పీల్ చేస్తున్నా నువ్వే రాజకుమారి సూపర్ కంగ్రాచులేషన్స్ అని చెప్పి నిల్చుని పెట్టి ఓట్ అప్పీల్ చేయమంటే చెప్పింది నాకు సపోర్ట్ చేయండి ఇక్కడ దాకా వచ్చినా ఇంకా ముందుకు పోవాలంటే మీ సపోర్ట్ కావాలని చెప్పింది. తర్వాత మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ ఎవరికి ఇస్తున్నాం అంటే స్పోర్టివ్ స్పిరిట్ని చూసినాం మేము. రివర్స్ చేస్తున్నాం మేము. ఆల్రెడీ డెసిషన్ రివర్స్ చేసింది కదా రాజకుమారి. ఆ డెసిషన్ని రివర్స్ చేసి మేము ఆమెను మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ చేస్తున్నాం అని చెప్పి సృష్టిని మోస్ట్ వాల్యుబుల్ ప్లేయర్ చేసారు. ఎందుకంటే కీ పడిన తర్వాత మళ్ళీ టేబుల్ మీద పెట్టమనడం మాకు మంచిగా అనిపించింది. ఆట ఆడిన విధానం బాగా అనిపించింది అని చెప్పేసరికి గివప్ చేయకుండా అట్లా కష్టపడి ఆడిన విధానం మంచిగా అనిపించింది అని ఇచ్చిరు. ఆమె పోయి ఓట్ అప్పీల్ చేసుకుంది. కొంచెం తెలుగు వచ్చిరానట్టే మాట్లాడుతుంది శివసృష్టి. వ్యాకరణం కొంచెం వ్యాకరణంలో మిస్టేక్ జరుగుతున్నాయి తెలుగులో. సరే నెక్స్ట్ గాయత్రికి ఎల్లో కార్డు ఇచ్చారు కదా. గాయత్రికి ఎల్లో కార్డు ఇచ్చారు కదా. రమని జ్యూరీ ద్వారా ఎల్లో కార్డు గాయత్రికి రమ్మన్నారు కూర్చొని పెట్టారు. జ్యూరీ ద్వారా ఎల్లో కార్డు ఇంకొకరికి ఇస్తున్నాం అని చెప్పి రూల్స్ బ్రేక్ చేసినందుకు ఇంపార్టెంట్ థింగ్ రూల్స్ పాటించాలి. అటువంటిది బాగా ఆడి ప్లేడ్ వెల్ బట్ నీ వల్ల గేమ్ పాజ్ అయింది, నీ వల్ల గేమ్ ఆగింది, రీస్టార్ట్ చేయాల్సి వచ్చింది. సో ఫర్ దిస్ మేము ఎల్లో కార్డు ఇవ్వబోతున్నాం మీకు అర్థమైంది కదా అని చెప్పి ప్లేడ్ వెల్ బట్ క్లియర్ ఎగ్జాంపుల్ ఇది. క్లాసిక్ ఎగ్జాంపుల్. ఎంత బాగా ఆడినా రూల్స్ బ్రేక్ చేస్తే కనుక మేము ఇంత సీరియస్ యాక్షన్ తీసుకుంటాం, ఎల్లో కార్డు ఇస్తామని చెప్పి ఎల్లో కార్డు ఇచ్చినట్టు ఇచ్చారు. ఏదో బిల్డప్కి ఇచ్చినట్టుగా అనిపించింది. నెక్స్ట్ రోహిత్ ఉండి ఇది ఒక లెసన్లా తీసుకుంటాను నేను, నెక్స్ట్ టైం నుంచి రిపీట్ కాకుండా చూసుకుంటాను నేను అని చెప్పి సింపుల్గా చెప్తాడు. రోహిత్ స్మైల్ ఎంతమందికి నచ్చింది కింద కామెంట్ చేయండి. ఎస్పెషల్లీ లేడీస్, గర్ల్స్ మీకు బాగా నచ్చుండొచ్చు అని నేను అనుకుంటున్నాను. అంటే సిగ్గుపడుతూ స్మైల్ ఇచ్చినట్టుగా ఇస్తూ ఉంటాడు, జర క్యూట్గా కనిపిస్తుంది. సో నెక్స్ట్
గాయత్రి అండ్ బాగి వీళ్ళిద్దరిని పిలుద్దాం అని చెప్పి స్టేజ్ మీద గాయత్రికి ఇంతవరకు ఆడే అవకాశం రాలేదు కాబట్టి ఇప్పుడు గోల్డ్ డ్రాప్ వాళ్ళది ఒక చిన్న టెస్ట్ ఉంది. ఇంకో పర్సన్ కావాలి కాబట్టి బాగి కూడా ఇంట్రెస్టింగ్ ఉంది. బాగి రా అని చెప్పి బాగిని వీళ్ళని పిలిచి వడలు పెట్టిరయ్యా ఆడ. వడలు పెట్టి ఇందులో గోల్డ్ డ్రాప్ తోటి చేసిన వడలు ఏవి అని అంటే ఒకటేమో చిన్నగా కర్రగా కాల్చిరు, ఇంకోటేమో నీట్గా మంచిగా కాల్చిరు, మంచి బ్రౌన్ వచ్చేటట్టు కాల్చిరు పెట్టిరాడ పెద్ద సైజులో. సో ఈ పెద్దవి ఇవి అని చెప్పి గుర్తుపెట్టారు. స్మెల్ చూసి టేస్ట్ చూసి పట్టుకొని చూసి ఇది గోల్డ్ డ్రాప్స్ అని చెప్పి లైట్గా ఉంది నీట్గా ఉంది అన్నట్టుగా చెప్పారు. ఉంటుంది ఎందుకు ఉండదు, వాళ్ళ ప్రమోషన్ కోసం వాళ్ళు మంచిగా కాల్చిన ఇవి పెడతారు. 2 అవే నూనెలు కాల్చినా కానీ ఒకటి నూనెలు ఎక్కువసేపు ఉంచి చల్లారిపోయిన తర్వాత నూనె బంద్ చేసినాక కూడా నూనెలు ఎక్కువసేపు ఉంచితే నూనె పట్టేస్తుంది. ఆ తర్వాత గింతంతా చేసిరు, కర్రీగా చేసిరు, మంచిగా మార్చిరు, అది చూడడానికి కరంగానే పెడితే చేసిరు. కథం టాటా బై బై. సో అగ్ని పరీక్ష అంటే ఎపిసోడ్ ఎండ్ అని చెప్పి టాటా బై బై చెప్పి వీళ్ళిద్దరికి గోల్డ్ డ్రాప్ తరపున గిఫ్ట్ హ్యాంపర్స్ వచ్చినాయని చెప్పి నూనె డబ్బాలు ఇచ్చారయ్యా. 1 లీటర్ నూనె, 5 లీటర్ల నూనె ఇచ్చారు, పంపించారు, ఇద్దరిని కూర్చొని పెట్టారు. సో ఇన్ ద మీన్ వేర్ ఒక విషయం చెప్పాలి, బాగి తుల్లూరి బాగా ఎంటర్టైన్ చేస్తుంది. కాకపోతే నేను ముందే ఎప్పుడో చెప్పిన బాగి తుల్లూరిని తీసేస్తారు అని. పెళ్ళైన వాళ్ళని ఉంచరాబ్బా, తీసేసుకుంటూ పోతారు. ఇప్పుడు మ్యాక్సిమం ఇక ఒక్కరే ఉన్నారు పెళ్ళైన వాళ్ళు. ఎవరు? రాజకుమారి ఉంది, రాజకుమారిని ఉంచుతారు ఎందుకంటే చిన్న బాబు ఉన్నాడు. 2 ఇయర్సా అంతే, 2 ఇయర్స్ బాబు ఏమో ఉన్నాడు. సో ఫ్యామిలీ కష్టాలు జనాలకు అట్రాక్ట్ అయింది కాబట్టి సో ఆమెను ఉంచుతారు. మేబీ తీసేస్తే అంటే ఇంకెవరు పెళ్ళైన వాళ్ళు లేరు, ఇక అందరూ పెళ్ళైన వాళ్ళందరినీ క్లీన్ స్వీప్ చేసారు. నేను ముందు నుంచి చెప్తాను పెళ్ళైన వాళ్ళని ఉంచారు బై, తీసేస్తూ పోయారు. బాగి తుల్లూరి గారిని కూడా జస్ట్ ఒక ఆప్షన్గా పెట్టుకున్నారు వాళ్ళు, తీసేయడానికి ఒక ఆప్షన్గా పెట్టుకొని ఇప్పటిదాకా ఆటాడారు అంతే. గాయత్రి గారిని కావచ్చు, బాగి తుల్లూరిని కావచ్చు, రామకృష్ణని కావచ్చు, హేమంత్ని కావచ్చు, వాళ్ళు తీసేయడానికి ఒక పర్సన్ కింద పెట్టుకుంటారు అంతే. వాళ్ళతో స్కెచ్, వీళ్ళ దగ్గర వాళ్ళు హైలైట్గా కనబడాలన్నట్టుగా వీళ్ళ స్కెచ్. సో మొత్తానికి అయితే బాగి తుల్లూరి గారిని పంపించారు, అది మ్యాటర్. ఈరోజు కాదు పంపింది, షూట్లో ఈరోజు. ఇది ఇప్పుడు రాదు, ఒక 5, 6, 7, 8 ఎపిసోడ్ల తర్వాత వస్తుంది. అప్పటిదాకా ఉంటారు. ఏదో లక్కీలీ ఒక 10 రోజులు 12 రోజులు షూట్లో రెగ్యులర్గా అంటే ఒక ప్రోగ్రాంలో కనబడడం, అది కూడా 10 కోట్ల మంది తెలుగు ప్రజలకు తెలవడం అనేది గొప్ప విషయం. కానీ జుట్టు కొరిగిచ్చి మరీ పంపించడం చూసిరా, చెప్పినా నేను చెప్తాను కదా బోడిగుండు కొట్టేస్తారని. నేను అన్న బాగి తుల్లూరి గారికి జుట్టు కొరిగిన రోజు కూడా 10 ఎపిసోడ్ల కోసం జుట్టు కొరిగిచ్చినట్టే అని చెప్పి కూడా చెప్పిన. వీ కెన్ గెస్ ఈజీలీ, అది మ్యాటర్. ఓకే ఉంటా. నచ్చిందా వీడియో? నచ్చితే లైక్ చేయర్రి, నచ్చితే మీ అభిప్రాయాన్ని కింద షేర్ చేయర్రి. ఓకేనా? ఉంటా. దిస్ ఈజ్ యువర్ సిరిపురం శ్రీనివాస్ అలియాస్ శ్రీను 65 సైనింగ్ ఆఫ్. చెప్పే ముందు తెలుసు కదా ఏంటిది, లైక్ కొట్టపోతే లైక్ కొట్టి ఇప్పటికైనా అని. సరే ఉంటా. షబ్బా ఖైర్, సైనింగ్ ఆఫ్.